కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రామరాజు గారిని స్వాగతోపన్యాసం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. థ్యాంక్ యూ. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇది గత 30 సంవత్సరాలుగా విశ్వ హిందూ పరిషత్కు అలవాటైనటువంటి నారా. ఇక ముందు వచ్చేది రెండున్నాయి మన దగ్గర, కృష్ణ జన్మభూమి లేదా కాశీ విశ్వనాథ. ఆ గుళ్ళు అయ్యేదే తర్వాయి, దాని తర్వాత అంత కూడా మన దేశం యొక్క శౌర్యం. అయితే ఈరోజు మనం ఏదైతే శౌర్య దివస్ జరుపుకుంటున్నామో 1992 లోపల అశేష హిందూ ప్రజానికం అక్కడ ఉన్నటువంటి కలంకిత డాంచాన్ని తూడ్చి వేసినందువల్ల దాన్ని కులగొట్టినందువల్ల అప్పటి నుండి మనం శౌర్య దివస్ జరుపుకుంటున్నాం. మన చరిత్రలో కొన్ని వందల వేల సంవత్సరాలుగా చూస్తే ఎప్పుడైతే శౌర్యంగా మన హిందూ సమాజము తన శక్తిని ప్రదర్శించిందో దాని తర్వాత మన యొక్క ప్రత్యర్థులు కానీ మన యొక్క విభేదించే వాళ్ళు కానీ ప్రపంచం లోపల మళ్ళీ వాళ్ళు తలెత్తుకొని ఒక 100, 200, 300 సంవత్సరాల దాకా తిరిగి మన వైపు చూడలేదు. అందుకని ఇట్లాంటి శౌర్య దివస్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మననం చేసుకుంటూ పోతూ దానివల్ల స్ఫూర్తిని పొందాలి. ఆ రోజు చంద్రగుప్త మౌర్యుని తర్వాత ఒక 1000 సంవత్సరాల దాకా మన దేశం వైపు ఎవరు కూడా తిరిగి చూడలేదు, దండెత్తడానికి సాహసించలేదు. ఆయన తర్వాత మళ్ళీ పుష్యమిత్రుడు వచ్చిండు. అప్పుడైతే ఎవరైతే గ్రీకులైతే మన పైన దండయాత్ర చేసిండ్రో వాళ్ళు పుష్యమిత్రుని కాలంలో మన దగ్గరికి శరణార్థులు వచ్చిండ్రు. ఎవరైతే మనని చీల్చి చెండాలిండ్రో, మన పైన ఎవరైతే మన సంస్కృతిని విధ్వంసం చేసిండ్రో వాళ్ళు. తర్వాత మన యొక్క ఈ బౌద్ధ మతము జైన మతం వచ్చిన తర్వాత కొంచెం మన దీంట్లో కూడా అహింస పరమోధర్మ అనేది వచ్చిన తర్వాత కొంచెం మనం అంతా కూడా ఎక్కడ ఓడించిన వాళ్ళని వాళ్ళపైన జయించిన వీళ్ళు అహింస అనే పదాన్ని ముందు తీసుకుపోయారు. అంటే ఎక్కడ దాపోయిందంటే కొన్ని రాజపుత్రులు వాళ్ళని ఓడించిన తర్వాత వాళ్ళ రాజ్యాలని స్వాధీనపరుచుకున్న తర్వాత కూడా వాళ్ళు వచ్చి వేడుకుంటే విచ్చివేయడం జరిగింది. సో దానివల్లనే ఈరోజు మళ్ళీ మనము ఇన్ని ఇబ్బందులకు గురవుతున్నాం. కాబట్టి ఎప్పుడైతే మన సమాజము చైతన్యవంతంగా ఉండి ఆ రోజు పురాణాలలో దేవి దేవతలు కూడా కపటానికి కపటంగా మాయాకి మాదంగా అంటే దానికి వ్యతిరేకం ఖచ్చితంగా వాళ్ళ మీద దండయాత్ర చేసినప్పుడే మన యొక్క జాతి నిలబడ్డది, మన సంస్కృతి నిలబడ్డది. కాబట్టి ఈ శౌర్య దివసాన్ని మనము ఒక దృష్టిలో పెట్టుకొని ఇక ముందు వచ్చే కాలంలో కూడా ఖచ్చితంగా మనమంతా కూడా మన సంస్కృతికి నిలబడి అదే ఉద్దేశంతో ఈరోజు యువకులకు ఈ గీతార్చన పెట్టడానికి కారణం ఏంటంటే రేపు పొద్దున ఆ రోజు ఏదైతే శ్రీకృష్ణ పరమాత్ముని స్ఫూర్తి పొంది అర్జునుడు ఏ విధంగా అయితే దుష్టులను శిక్షించడో ఆ విధంగా మీరంతా కూడా కంకణబద్ధులై ధర్మాన్ని రక్షిస్తారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మనం చేస్తాం. కాబట్టి ఇక ముందు కూడా మీరంతా కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన మా పెద్దలకి ధన్యవాదాలు. జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ. రామరాజు గారు, ఇప్పుడు ఈ వేదిక ద్వారా 30 ఏళ్ల నుంచి రాముడు నడిపిస్తూనే వచ్చాడు ఈ హిందూ సమాజాన్ని. ఇప్పుడు కృష్ణుడు నడిపించబోతున్నాడని ప్రకటించారు. ఒక్కసారి అందరం కరతాళ ధ్వనులతో దీన్ని స్వాగతిద్దాం అండ్ మనం కూడా దాంట్లో కార్యోన్ముఖం అవుదాం. నెక్స్ట్ ఈ కార్యక్రమానికి సంబంధించి నివేదికను సమర్పించవలసిందిగా, అంటే ఈ కార్యక్రమం రూపొందించిన రోజు నుంచి ఇప్పటి వరకు అనేక అంశాలను పరిగణలోకి తీసుకొని అనేక మందిని కలుపుకొని ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా ఈ రోజు నిర్వహించుకునే పరిస్థితి వచ్చింది. సో ఈ కార్యక్రమ నివేదిక సమర్పించవలసిందిగా విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ బండారి రమేష్ గారిని కోరుతున్నాం. భారత్ మాతా కీ జై శ్రీరామ్. వేదికమైనటువంటి స్వామీజీలు,
ఇతర పెద్దలు, వేదిక ముందున్నటువంటి హిందూ సోదర సోదరిమణులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, గత 6 మాసాలుగా ఈ లక్ష యువగళ గీతార్చన కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా వ్యయ ప్రయాసాలతో నిర్వహించడం జరిగింది. దేశ ధర్మరక్షణలో యువతీ యువకుల పాత్ర అద్వితీయమైంది. ఎందరో మహానుభావులు దేశం కోసం త్యాగాలు చేశారు. మళ్ళీ దేశాన్ని రక్షించుకోవడానికి భగవద్గీత ప్రేరణ కావాలనే ఉద్దేశంతో పూజ్యులు శ్రీ 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 గోవిందగిరి మహారాజ్ గారి ఆలోచనతో శ్రీ రాఘవులు గారు ఈ కార్యక్రమాన్ని సంకల్పించి మమ్మల్ందరినీ కార్యకర్తలందరినీ కార్యోన్ముఖులను చేసి విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఇంతటి భవ్యమైనటువంటి కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. ఆగస్టు 9వ తేదీన శ్యాంబాబా మందిర్లో అనేక ధార్మిక సంస్థలు, సామాజికవేత్తలు, సాధు మహాత్ముల యొక్క మార్గదర్శనంలో పూజ్యశ్రీ గోవిందగిరి మహారాజ్ స్వామి వారు, శ్రీ రాఘవులు గారు సంకల్పించిన లక్ష యువగళ గీతార్చన కార్యక్రమాన్ని 300 మంది కార్యకర్తలతో సంకల్ప కార్యక్రమం చేయడం జరిగింది. మాన్యులు శ్రీ గంగాధర శాస్త్రి గారు ఈ యొక్క 40 శ్లోకాలకు శృతి లయలను అందించి ఆడియోను విడుదల చేశారు. 40 శ్లోకాలను విశేష తాత్పర్యము, భావానుగుణంగా శ్లోక భావానికి అనుగుణంగా చిత్రాలను శ్రీ సోమరాజు గారు వారు అందించారు. సెప్టెంబర్ 24న ధర్మాచార్యుల సమ్మేళనము మారుతి గార్డెన్స్లో జరిగింది. అందులో 64 మంది సాధు సంతులు పాల్గొని గ్రామానికి గీతా సందేశం, ప్రతి ఇంటికి భగవద్గీత, పల్లె పల్లెకు రథయాత్ర వెళ్ళాలని పిలుపునిచ్చారు. విశ్వ హిందూ పరిషత్ ఈ సాధు సంతుల పిలుపునందుకొని 5 లక్షల భగవద్గీత పుస్తకాలను ముద్రణ చేయించి వివిధ ధార్మిక సంస్థలు, విద్యా సంస్థలు, విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు 3 నెలలు నిర్విరామంగా గ్రామాన్న పర్యటన చేస్తూ లక్షలాది మంది కార్యకర్తలు ప్రతి గడప కూడా వెళ్ళి ఈ యొక్క కార్యక్రమాల గురించి వివరించారు. ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి www.geetarchana.com అనే వెబ్సైట్ను ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయించి ఈ ఆన్లైన్ ద్వారా కూడా కార్యక్రమాన్ని ప్రజల మధ్యకు తీసుకెళ్లడం జరిగింది. అక్టోబర్ మాసంలో ఒకరోజు బజరంగ్ దళ్ యొక్క శిక్షణ కార్యక్రమం నిర్వహించి బజరంగ్ దళ్ కార్యకర్తలందరూ కూడా ఈ కార్యక్రమంలో కర్తవ్యోన్ముఖం చేసేటువంటి అవకాశం కల్పించాం. అదేవిధంగా నవంబర్లో 118 గ్రామాల నుండి 208 మంది బజరంగ్ కార్యకర్తలకు కూడా ఇదే రకంగా శిక్షణ ఇవ్వడం జరిగింది. ఇందూరు పట్టణంలో దాదాపు 500 మంది బజరంగ్ దళ్ కార్యకర్తలు త్రిశూల్ దీక్ష తీసుకొని ఈ కార్యక్రమానికి సంపూర్ణంగా తమ యొక్క సహకారాన్ని అందించారు. అదేవిధంగా వికారాబాద్ జిల్లాలో ఆ యొక్క జిల్లా కార్యదర్శి శ్రీమతి శ్రీలతారెడ్డి గారు దాదాపు 45 కళాశాలలకు వెళ్ళి అక్కడి విద్యార్థులందరినీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా ప్రేరేపించి వారు ఈ కార్యక్రమంలో ప్రత్యేకమైనటువంటి శోభ కూర్చారు. అదేవిధంగా ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి ఆగస్టు 21న గీతార్చన యాప్ను కూడా రూపొందించి
మాననీయ మిలన్ పరాండే గారు, అఖిల భారత ప్రధాన కార్యదర్శి విశ్వ హిందూ పరిషత్ గారు, మరియు స్థాను మలయంజీ వారు కేంద్రీయ సంయుక్త మహామంత్రి, వారు ఇద్దరు కూడా ఈ యొక్క యాప్ను విడుదల చేశారు. ఈ రకంగా సాంకేతికమైన రంగాన్ని కూడా మనము ఉపయోగించుకుంటూ మనము ఈ భవ్యమైనటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ 1,00,000 యువకుల గీతార్చన సందర్భంగా గత 3 నెలల్లో 6,832 మంది గ్రామాలు తిరిగి భగవద్గీత ప్రచారము, సాహిత్య వివరణ, కరపత్రాలు వితరణ చేసి సభలు, సత్సంగాలు, గ్రామ పెద్దల సమావేశాలు నిర్వహించి అందరినీ ఉత్సాహపరిచి ఈ యొక్క శ్లోక పఠనం కూడా కావించాం. ఈ సందర్భంగా 62 రథయాత్రలు సాధు సంతుల మార్గదర్శనంలో మనము తెలంగాణ అంతటా కూడా తిప్పడం జరిగింది. అనేక సమావేశాల్లో రథయాత్రలో పాల్గొన్న వారి సంఖ్య 3,80,000 మంది ఈ యొక్క రథయాత్రలో పాల్గొన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో దాదాపు 2,500 మంది కార్యకర్తలు నిర్విరామంగా ఈ యొక్క కార్యక్రమం గురించి కృషి చేశారు. అదేవిధంగా 210 కళాశాలలకు వెళ్ళి మన కార్యకర్తలు ఈ యొక్క భగవద్గీత గురించి వివరించడం జరిగింది. పనిచేసినటువంటి మహిళా కార్యకర్తలు 4,500 మంది. ఈ రకంగా మన భాగ్యనగర్లో ఈరోజు అత్యంత శోభాయమానంగా 36 మార్గాల గుండా కాషాయ ధ్వజాలతో బజరంగ్ దళ్ కార్యకర్తలు 2,000 బైకులతో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ రకంగా ఈ కార్యక్రమం ఏర్పాట్లో 600 మంది దుర్గవాహిని, మాతృశక్తి, బజరంగ్ దళ్ కార్యకర్తలు మనందరికీ స్వచ్ఛందంగా సేవలు అందించారు. ఈ రకంగా కార్యకర్తల యొక్క కృషి అద్వితీయం. మన యొక్క కార్యకర్తల యొక్క ఈ పని ఆధారంగానే ఈరోజు మనం ఏదైతే ఊహించామో మన ఊహకు తగినట్టుగా ఈ కార్యక్రమం రూపొందించుకున్నాము. కాబట్టి ఈ కార్యక్రమంలో పనిచేసినటువంటి కార్యకర్తలు ఇదే రకంగా మన యొక్క అన్ని కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరుతూ భారత్ మాతా. సభా ప్రాంగణంలో మీరు లెఫ్ట్ కి రైట్ కి ఒకసారి చూస్తే కనుక 2 స్క్రీన్స్ ఉన్నాయి. ఈ రోజు దాని గురించి మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన సందర్భం ఇది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ 75 సంవత్సరాల స్వతంత్ర భారతావనిలో స్వాతంత్ర సమరయోధులను ఒకసారి స్మరించుకుంటూ మనం వారిని కూడా ఈ సభా ప్రాంగణంలో మిళితం చేయడం జరిగింది. దేశభక్తి, దైవభక్తి రెండు వేరు వేరు కాదని సనాతన ధర్మ పరిరక్షకులంతా, ముఖ్యంగా విశ్వ హిందూ పరిషత్ కావచ్చు, సాధు సంతులు కావచ్చు, సనాతన ధర్మానికే ఇది చెల్లింది అని నిరూపించే విధంగా ఇక్కడ వాటిని పొందుపరచడం జరిగింది. అండ్ ఇప్పుడు విశ్వ హిందూ పరిషత్ కేంద్రీయ ప్రధాన కార్యదర్శి శ్రీ మిలింద్ పరాండే గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. విశ్వ హిందూ పరిషత్ అంతర్జాతీయ స్థాయిలో విశ్వ హిందూ పరిషత్, ఇది నేను గతంలో ఒకసారి ప్రవీణ్ తొగాడియా గారిని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఒక మాట అడిగాను. విశ్వ హిందూ పరిషత్ ఏంటండి, అసలు భారతదేశంలో మాత్రమే హిందూ ధర్మం ఉంది కదా అని అడిగితే వారు చెప్పింది అసలు విశ్వమంతా ఉండేది, ఇప్పుడు కదా ఓన్లీ భారతదేశానికి కన్ఫైన్ చేస్తున్నారు, మళ్ళీ విశ్వగురు స్థానం వరకు మనం వెళ్ళే వరకు ఈ విశ్వ హిందూ పరిషత్ పనిచేస్తుంది అని వారు చెప్పారు. నిజంగానే అది నిజమని ఈరోజు మనం ఇక్కడ కూడా మనం ఒప్పుకోవాల్సింది, దాన్ని ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత మన పైన ఉంది. అయితే మిలింద్ పరాండేజీ మాట్లాడే ముందు ఒక వైయక్తిక గీత్ ద్వారా మనల్ని అలరించవలసిందిగా శ్రీ వేణుగోపాల్ గారిని కోరుతున్నాను. ఇదే మన భారతం, ఇలలో పూల రథం, శక్తియుతం ముక్తిపథం అరవిరిసిన మందారం, ఇది జగతికి సింగారం, ఇదే మన భారతం, ఇలలో పూల రథం, శక్తియుతం అరవిరిసిన మందారం, ఇది జగతికి సింగారం, రంగేదైనా రూపేదైనా తీరేదైనా దారేదైనా,
రంగేదైనా రూపేదైనా తీరేదైనా దారేదైనా ఏ వేషం అయినా భాషేదైనా నివసించే ఆ చోటేదైనా మనిషికి వరసైనా కాకున్నా మనిషికి వరసైనా కాకున్నా ఇది మమతల బంగారం ఇది మమతల బంగారం ఈ జగతికి సింగారం ఇదే మన భారతం ఇలలో పూల రథం శక్తియుతం ముక్తి పథం అరవిరిసిన మందారం ఇది జగతికి సింగారం ఋషి ముని జనము దేవత గణము వేద జ్ఞానమై వెలిసిన వనము రామాయణము మహాభారతం భాగవతము చూపిన పథము సకల జనుల సుఖ జీవనయానం సకల జనుల సుఖ జీవనయానం ఇది విలువల మణిహారం ఇది విలువల మణిహారం విశ్వానికి ఆధారం ఇదే మన భారతం ఇలలో పూల రథం శక్తియుతం ముక్తి పథం అరవిరిసిన మందారం ఇది జగతికి సింగారం అస్త్రం శస్త్రం శాస్త్రం క్షాత్రం అర్చనకై అర్పించడి పుష్పం అస్త్రం శస్త్రం శాస్త్రం క్షాత్రం అర్చనకై అర్పించడి పుష్పం ధర్మనిష్ట వెలిగించిన దీపం త్యాగ నిరతి తిరుగాడెడి ధూపం బ్రతుకే భారతికొక నైవేద్యం ఇది వీరుల వ్యవసాయం విను వీధిన కాషాయం ఇదే మన భారతం ఇలలో పూల రథం శక్తియుతం ముక్తి పథం అరవిరిసిన మందారం ఇది జగతికి సింగారం భారత్ మాతా కీ భారత్ మాతా కీ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ. ఇప్పుడు విశ్వ హిందూ పరిషత్ కేంద్రీయ ప్రధాన కార్యదర్శి ఈ కార్యక్రమం కోసం ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చినటువంటి శ్రీ మిలింద్ పరాండే గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఐ వెల్కమ్ శ్రీ మిలింద్ పరాండే जी to enlighten us on this auspicious day, गीता जयंती. जय श्री राम. यहाँ मंच पर उपस्थित पूज्य त्रिदंडी श्रीमद नारायण रामानुजाचार्य श्री चिन्नजीयर स्वामी जी महाराज, पूज्य श्री गोविंददेव गिरी जी महाराज, पूज्य श्री विश्वप्रसन्न तीर्थ जी महाराज तथा उपस्थित अन्य सभी पूजनीय संतगण, विश्व हिंदू परिषद के साथ में आज के इस कार्यक्रम को आयोजित करने के लिए जो धार्मिक, सांस्कृतिक और सामाजिक और शैक्षणिक संस्थाएं लगी हैं, उनके सभी माननीय पदाधिकारीगण तथा यहाँ उपस्थित विश्व हिंदू परिषद के केंद्रीय उपाध्यक्ष माननीय गंगराजू जी, संयुक्त महामंत्री माननीय स्थानु जी तथा माननीय राघवल्लू जी और आप सभी बंधु भगिनी, सभी के चरणों में प्रणाम. आज जैसा यह कार्यक्रम यहां पर संपन्न हो रहा है, आज से लेकर अगले 7 दिनों में पूर्ण देश भर में गीता जयंती के निमित्त ऐसे हजारों कार्यक्रम संपन्न होने वाले हैं. हम देखेंगे कि
गीता जयंती का एक बहुत अनन्य साधारण महत्व हमारे अंदर है। भगवान श्री कृष्ण ने इसी दिन अर्जुन को योग्य कर्तव्य का मार्ग क्या है इसका उपदेश किया, और वही उपदेश है कि जो अपने समाज के लिए निरंतर अभी तक मार्गदर्शक रहा है। और यही वह दिन है कि जिस दिन हिंदू समाज के आस्था के केंद्र भगवान श्री राम जी, उनके जन्मभूमि के ऊपर जो एक अपमान का ढांचा खड़ा था, वो बाबरी ढांचा भी इसी दिन 1992 में हिंदू समाज ने ध्वस्त कर दिया। और इसीलिए यह दिवस गीता जयंती का आज के समय में हमारे लिए और अधिक महत्व लेकर हमारे स्मरण में रहता है, क्योंकि अपमान का मुकाबला करना चाहिए, अपमान के प्रतीकों को नष्ट करना चाहिए, ये भाव का जागरण, और फिर उन अपमान के प्रतीकों को नष्ट करके अपनी अस्मिता, अपनी आस्था, अपने स्वाभिमान के प्रतीकों को पुनर्प्रतिष्ठित करना, यह किसी भी जीवंत समाज के लिए बहुत आवश्यक होता है। और इसीलिए आज का दिन, गीता जयंती का यह पवित्र दिन, पूर्ण भारत में शौर्य दिवस के निमित्त हम मना रहे हैं। हम देखेंगे कि आजादी के अमृत महोत्सव का जो ये वर्ष चल रहा है, तो जिन अनेक अनेक वीरों के और वीरांगनाओं के, स्वतंत्रता के पुजारियों के बलिदान से, संघर्ष से यह देश स्वतंत्र हुआ, उनके प्रेरणा के भी केंद्र में श्रीमद् भगवत गीता का उपदेश ही था। और गीता का पुस्तक हाथ में लेकर, ग्रंथ हाथ में लेकर और हृदय में उसका संदेश लेकर अनेक क्रांतिकारक फांसी के फंदे पे लटक गए, और यह मांग करते हुए कि इसी पवित्र भूमि में हमको पुनः जन्म मिलना चाहिए और इस स्वतंत्रता का युद्ध हम पुनः चलाते रहना चाहिए। और इसीलिए आत्मा के अमरत्व का संदेश जो श्रीमद् भगवत गीता देती है, उसको हृदय में धारण करने से ही एक शौर्य, एक पराक्रम, एक निर्भयता हृदय में और जीवन में निर्माण होती है। और इसीलिए श्रीमद् भगवत गीता का यह संदेश आज अपने संपूर्ण समाज के लिए आवश्यक है। मैं यह कहूंगा कि जिस शहर में यह विशाल कार्यक्रम हो रहा है, यहां पर कुछ ऐसे अहंकारी लोग बैठे हुए हैं इस शहर में कि जो कह रहे कि 15 मिनट पुलिस को हटा दो तो हम हिंदू समाज को दिखा देंगे। मुझे लगता है कि ऐसे अहंकारी असुरों का दमन यह केवल शौर्य के आधार के ऊपर हो सकता है, और इस शौर्य का जागरण यह आज के दिन का भी एक महत्व का मुद्दा है। गीता में कहा गया है, भगवान यह अर्जुन को उपदेश देते हैं कि क्षुद्रम हृदय दौर्बल्यम त्यक्तोत्तिष्ठ परंतप। भाई, हृदय की दुर्बलता तू त्याग दे, नपुंसकता तू त्याग दे, और युद्ध का निश्चय करके तू खड़ा हो जा। आज अपने धर्म का विषय यह केवल पूजा का विषय नहीं है। हमारे महापुरुष बताते हैं कि धर्म की रक्षा कैसे होती है, तो दो प्रकार से होती है। एक तो धर्म का आचरण स्वयं के जीवन में करने से, और फिर धर्म के ऊपर आक्रमण होता है तो संघर्ष करके, और आवश्यक है तो बलिदान करके उसकी रक्षा करने से। और इसलिए आज इन दोनों भूमिकाओं की आवश्यकता है।
और यह भूमिका हमारे हृदय में निर्माण हो तो गीता का संदेश हमको अपने जीवन में उतारना होगा। एक बहुत सुंदर उक्ति आती है श्रीमद् भगवत गीता में, यत्र योगेश्वर कृष्णो यत्र पार्थो धनुर्धरः। हम जानते हैं कि जहां भगवान श्री कृष्ण है और जहां धनुर्धर पार्थ है तो विजय और धर्म सब कुछ उस बाजू रहते हैं। यहां महत्व का विषय है कि भगवान के अधिष्ठान के साथ में जो पार्थ का वर्णन है वो धनुर्धर है, केवल पार्थ नहीं कहा है। भगवान के आशीर्वाद के साथ में शस्त्र सज्ज ऐसा पार्थ खड़ा हुआ है। आज अपने समाज का स्वरूप है कि हमारे सारे भगवान के स्वरूप शस्त्रधारी हैं और सारे भक्त निशस्त्र हैं। ये कैसी पूजा? पूजा करते करते भगवत स्वरूप बनना है तो भगवान का यह शस्त्रधारी रूप भी हमारे हृदय में और हमारे जीवन में हमने धारण करना चाहिए। आज हम देख रहे हैं कि बंगाल में 2, 3, 4 मई के दिन केवल 3 दिनों में 4000 गांवों में हिंदुओं के ऊपर आक्रमण हो गए। आज हिंदुओं की हजारों कन्याओं का अपहरण हो रहा है। जिस भगवान श्री कृष्ण के नाम पे आज हम खड़े हैं, उस गोपाल की गाय हजारों की संख्या में आज काटी जा रही है। हजारों हिंदुओं को अपने धर्म से भ्रष्ट किया जा रहा है। तो धर्म का आचरण केवल पूजा के कक्ष में नहीं है, इस धर्म की रक्षा में हमको प्रत्यक्ष जीवन में उतरना पड़ेगा। और जिस युद्ध का उपदेश, कर्तव्य का उपदेश भगवान श्री कृष्ण ने दिया, वो युद्ध का प्रसंग आता है तो अपनी हृदय का दौर्बल्य, मन की कमजोरी को त्याग कर अपने समाज, संस्कृति और धर्म और इस मातृभूमि की रक्षा के लिए हर हिंदू को हर तरीके से सिद्ध होकर प्रयास करना पड़ेगा। यही आज के देश का संदेश है, आज के दिवस का यह संदेश है। जब गीता जी के तरफ हम देखते हैं तो एक बहुत सुंदर विषय और सामने आता है। जैसे शौर्य और पराक्रम का उपदेश है, भगवान ने 90 अध्याय में 2-3 बहुत सुंदर श्लोक दिए हैं। वो कहते हैं कि माम ही पार्थ व्यपाश्रित्य ये स्यु पापयोनया स्त्रियो वैश्या तथा स्तूद्रा यान्ति पराम गतिम। जो भी किसी भी जाति का व्यक्ति हो, स्त्री हो पुरुष हो, कैसा भी व्यक्ति हो, हरेक को मेरे प्राप्ति का अधिकार है। इस धर्म में, इस समाज में, इस चिंतन में किसी भी तरह की विषमता नहीं है। भगवान के प्राप्ति का अधिकार हरेक को है। दुराचारी से दुराचारी व्यक्ति भी भगवान के मार्ग के ऊपर चलने का निश्चय कर ले, अपने पापों का प्रायश्चित कर ले, तो भगवान कहते हैं कि मेरे प्राप्ति का उसको अधिकार है, मेरी प्राप्ति उसे होगी ही। किसी भी वर्ण का, किसी भी जाति का व्यक्ति हो, भगवान का यह आश्वासन है, यह बहुत बड़ा आश्वासन है। इसी अध्याय में भगवान कहते हैं कि न मे भक्त प्रणश्यति, जिसने मेरे भक्ति का मार्ग चल दिया उसका पतन नहीं हो सकता। कितना बड़ा वचन है ये। और इसीलिए एक समरसता का संदेश कि हर हिंदू किसी भी जाति बिरादरी में, किसी भी भाषा में, किसी भी वर्ण में जन्मा हो, किसी भी आश्रम में जन्मा हो, वो श्रीमंत हो गरीब हो, कोई फर्क नहीं पड़ता है। कभी कभी लोगों को लगता है कि हमारे कर्मकांड इतने महंगे तो क्या शायद हम नहीं कर पाएंगे, तो यह धर्म हमारे लिए है क्या? यह समझाकर हिंदुओं को धर्म से भ्रष्ट करने का प्रयास हो रहा है। भगवान गीता में वचन देते हैं, पत्रम पुष्पम फलम तोयम यो मे भक्त्या प्रयच्छति तदहम भक्ति प्रतोष्णामि प्रयतात्मना। भगवान को कोई बड़े बड़े उपहारों की आवश्यकता नहीं है, धन की आवश्यकता नहीं है,
शुद्ध भक्ति से जल भी, पत्र पुष्प कुछ भी दे दो तो मुझे स्वीकार है, भगवान कह रहे। तो श्रीमंत हो गरीब हो, आपका सामर्थ्य है कि नहीं है, किस जाति बिरादरी किसी के भी आप हो, भगवान कहते कि मेरे दरवाजे खुले हैं, मेरी प्राप्ति हरेक को होगी। और इसीलिए ये समता मूलक और शोषण मुक्त ऐसे समाज के निर्माण के लिए जिस धर्म विचार की आवश्यकता है वह हिंदू धर्म है, इसका उद्घोष भगवान गीता में कर रहे हैं। और इसीलिए आज का दिन मुझे लगता है कि आत्मा के अमरता में विश्वास रखकर, हृदय में निर्भयता रखकर, और जो आज युद्ध के क्षेत्र में हम खड़े हैं, तो अपने धर्म, समाज, अपनी संस्कृति और अपने मातृभूमि की रक्षा के लिए हमारे हृदय में, संपूर्ण समाज में शौर्य पराक्रम का निर्माण हो, और हमारा व्यवहार, वाणी, व्यवहार, हृदय यह किसी भी भेदभाव से मुक्त होकर जिस आध्यात्मिक धरा के ऊपर भगवान ने एकात्मता का संदेश दिया है उसको हृदय में धारण करके हम सब लोग अपना जीवन जिए, यही सामर्थ्य भगवान श्री कृष्ण, भगवान श्री राम हमको दे, यही प्रार्थना करते हुए अपनी वाणी को विराम देता हूं। जय। ధన్యవాద్ మిలింద్ పరాండేజీ. ఇప్పుడు మనందరం ఎదురు చూస్తున్న ఘట్టం ఆవిష్కృతమవుతోంది. భగవద్గీతలోని 40 శ్లోకాల్ని ఈరోజు మనం అందరం ఒకేసారి పఠించబోతున్నాము. మీ దగ్గర ఉన్న కాపీల్ని చేతిలో పట్టుకోండి. ఇప్పుడు భగవద్గీత ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీత కోసం తమ జీవితాన్ని త్యాగం చేసి గీతా ప్రచారంలో నిమగ్నమైపోయిన మహోన్నతమైన వ్యక్తి శ్రీ గంగాధర శాస్త్రి గారు ఈ 40 శ్లోకాలకి ఏదైతే మీకు ఆల్రెడీ వెబ్సైట్లో మీరు చూసి ఉండవచ్చు ఆ ట్యూన్ని వారే ట్యూన్ ఇచ్చారు. గంగాధర శాస్త్రి గారు ఇప్పుడు వారు ఆలపిస్తూ సామూహికంగా మనమందరం కూడా ఆ శ్లోకాల్ని పఠిద్దాం. శ్రీ గంగాధర శాస్త్రి గారిని వేదిక పైన ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళవలసిందిగా సవినయంగా కోరుతున్నాను. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం వందే నవఘనశ్యామం భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సంభవామి యుగే యుగే. జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీకృష్ణ భక్తులందరికీ, ధర్మ బంధువులందరికీ, జ్ఞాన సింధువులందరికీ విశ్వ హిందూ పరిషత్ తరఫున భగవద్గీత ఫౌండేషన్ వ్యవస్థాపకుడుగా మీ గంగాధర శాస్త్రి సాదర స్వాగతం. ఇక్కడ కొన్ని విషయాలు తెలుసుకుంటూ ఈ 40 శ్లోకాల పారాయణలోకి వెళదాం. సాధారణంగా కార్యక్రమం అంతా ముగిసి మనం ఇంటికి వెళ్లే ముందు ఒక దీక్షతో, ఒక పట్టుదలతో, ఒక లక్ష్యంతో, ఒక సూచనతో, ఒక స్ఫూర్తితో మనం ఇంటికి వెళ్ళవలసి ఉంది. లేకపోతే ఆ 2 గంటలో, ఆ 3 గంటలో సరదాగా ఒక టైం పాస్ చేసి వెళ్ళినట్టుంటుంది. మిత్రులారా, మనం ఇతర లోకాల నుంచి, పరమాత్ముడు సృజన నుంచి ఈ లోకానికి వచ్చింది సరదాగా వచ్చిపోవడం కోసం కాదు, తిరిగి ఈ లోకానికి, ఈ దేశానికి ఇచ్చిపోవడం కోసం వచ్చాం అని తెలుసుకోవడం కోసమే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. అలా తెలియచేసిన మహాత్ముడు, అలా తెలియచేసిన దేవుడు, దైవము
తను పరమాత్మగా ప్రకటించుకుని అర్జునుని నిమిత్తంగా చేసుకుని ప్రపంచ మానవాళిని ఉద్ధరించడం కోసం కులం మతం విభేదం లేకుండా దేశకాల జాత్యాదులకు అతీతంగా ప్రపంచ మానవాళికి బోధించిన కర్తవ్యోపదేశానికి సంబంధించిన ఒకే ఒక్క జీవిత పాఠం భగవద్గీత. అందులో సందేహం లేదు. అలాంటి భగవద్గీతని ఎవడన్నా మత గ్రంథం అంటే వాడిని కాలర్ పట్టుకుని అడగండి. మతాలన్నీ ఎప్పుడు పుట్టినాయో తెలుసా? ఇస్లాం పుట్టింది 1400 సంవత్సరాలు, క్రైస్తవం పుట్టింది 2000 సంవత్సరాలు. కానీ భగవద్గీత పుట్టింది ఎప్పుడో తెలుసా? భారతదేశానికి స్వాతంత్రం వచ్చే నాటికి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి భగవద్గీత ఉపదేశించి 5048 సంవత్సరాలైంది. అంటే ఇప్పటికీ 5122 సంవత్సరాలైంది. అంటే ప్రపంచంలో ఏ ఇతర మత ఆవిర్భావం జరగని రోజుల్లో పుట్టిన భగవద్గీతని ఎవడ్రా మత గ్రంథం అంది? అలాంటి బోధ చేసిన శ్రీకృష్ణ పరమాత్మని ఎవడ్రా హిందూ దేవుడు అంది? వాడు సార్వజనీనమైన దేవుడు. ఎవడు? శ్రీకృష్ణ పరమాత్మ. కృష్ణం వందే జగద్గురువు క్లారిటీ లేని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసుకుని కృష్ణం వందే జగద్గురువుని చదవకండి. ట్రాన్స్లేట్ చేసుకుంటే ఏమొస్తుంది? ఇంగ్లీష్లో రాసుకుంటే కృష్ణం వన్డే జగద్గురు అని చదువుతాం. వాడు వన్డే జగద్గురువు కాదురా, వాడు లైఫ్ టైం జగద్గురువు ప్రపంచానికి. ఇవాల్టికి ఎడ్విన్ ఆర్నాల్డ్, మ్యాక్స్ ముల్లర్, ఓపెన్ హ్యామర్, వార్న్ హేస్టింగ్స్, ఐన్స్టీన్, ఆల్డస్ హక్స్లీ, డేవిడ్ ఫ్రాలే ఇలాంటి వాళ్ళందరూ చెప్పింది ఏమిటో తెలుసా? వాళ్ళెవరు? పాశ్చాత్యులు. వాళ్ళు చెప్పింది ఏమిటో తెలుసా? భగవద్గీత లేకపోతే ప్రపంచ వాంగ్మయం పరిపూర్ణమైనట్టు కాదు అన్నారు. అది ఈ దేశం, అది మన దేశం. ప్రపంచంలో చాలా గ్రంథాలు ఉన్నాయి, ప్రపంచాన్ని ప్రభావితం చేశాయని అనుకుంటున్న గ్రంథాలు. ప్రపంచంలో ఇతర మత గ్రంథాలు చాలా ఉన్నాయి. కానీ పుస్తకానికి పుట్టినరోజు జరుపుకునే గ్రంథం కానీ దేశం కానీ ఎక్కడైనా చూశారా? అంత గొప్ప స్థితి ఎక్కడైనా మీరు విన్నారా? అదే ఈ దేశం. గీతా జయంతి అంటే కృష్ణుడు అర్జునుడికి భగవద్గీత బోధించిన భగవద్గీత పుస్తకానికి పుట్టినరోజు ఈ రోజు గీతా జయంతి. గుర్తుపెట్టుకోండి. మార్గదర్శకి, ప్రపంచానికి మార్గదర్శక సూత్రాలు, జీవన నిర్దేశక సూత్రాలు భగవద్గీత రూపంలో అందించిన దేశం భగవద్గీత. అందుకని అంటాడు నారాయణ రెడ్డి గారు, మా గురువు గారు, ఈ దేశం గురించి 4 ముక్కల్లో చెప్పమంటే ఆయన అంటాడు, నా దేశం భగవద్గీత, నా దేశం అగ్ని పునీత సీత, నా దేశం కరుణాంతరంగా, నా దేశం సంస్కార గంగా. ఇది భారతదేశం. ఇది మన తర్వాత పిల్లలకి, తర్వాత జనరేషన్స్కి చెప్పవలసింది. భగవద్గీత అంటే దాదాపుగా కొన్ని దశాబ్దాల క్రితం వరకు భగవద్గీత పుస్తకం దగ్గరికి ఎవడన్నా వెళ్తే వాడి టైం అయిపోయిందనో, వాడు దేవుడి పిలుపుకి దగ్గర పడ్డాడనో, లేదా భగవద్గీత ఎక్కడన్నా వినపడుతుంటే కన్ఫర్మ్డ్గా ఎవడన్నా పోయాడనో పక్క సందులోకి తొంగి చూడడం. చివరికి ఉత్తమ జీవన విధాన గ్రంథమైన భగవద్గీతను సైతం మన వాళ్ళు ఎక్కడ వాడుకోవాలో తెలియక, ఎక్కడ ఉపయోగించాలో తెలియక, ఎప్పుడు చదవాలో తెలియక జీవితం అంతా మార్గదర్శక ఒక టార్చ్ లైట్ లాంటిది జీవితానికి భగవద్గీత అయితే దాన్ని శవాల దగ్గర ప్రదర్శించి భగవద్గీత అంటే మరణగీత చేసేశారు మన వాళ్ళు. నాన్న, భగవద్గీత అంటే జీవన గీత, మరణ గీత కాదు. భగవద్గీత అంటే మత గ్రంథం కాదు, జ్ఞాన గ్రంథం. భగవద్గీత అంటే ఉత్తమ జీవన విధాన గ్రంథం, ఉన్నత వ్యక్తిత్వ వికాస గ్రంథం. అందుకనే అందరూ బాగా ప్రచారం చేయండి. గీత నేర్చుకో, రాత మార్చుకో, ఇంటింటా గీతా జ్యోతుల్ని వెలిగించుకో అని ప్రతి భారతీయుణ్ణి రగిలించండి, స్ఫూర్తి వాడిని లేపండి. అందుకనే కృష్ణుడు అర్జునుడిని, నిద్రపోతున్న అర్జునుడిని ఏమంటారు, అజ్ఞానంలో పడ్డ అర్జునుని లేపుతూ ఒక మాట అంటాడు, క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ఠ పరంతప. భగవద్గీత చదివితే ఏమొస్తుందంటే, నేను ఆ పని చేయలేను, నేను ఈ పని చేయలేను అని మాట్లాడతాం కదా. మానసిక దుర్బలత్వం పోయి ఐ కెన్ డూ ఎనీథింగ్, ఈ భారతదేశానికి పూర్వ వైభవం తీసుకురావడానికి నేనొక్కడిని చాలు అనిపించేంత స్ఫూర్తి ఇవ్వగలిగింది ఒక్క భగవద్గీత మాత్రమే. మీరు జీవిత సమయంలో మనం సందుకి జిమ్ములు ఉన్నాయి అంటే శారీరక దృఢత్వం కోసం ప్రయత్నిస్తున్నాం. కానీ మానసికంగా ఎంత వీక్గా ఉన్నాం అంటే, పరీక్షల్లో మార్కులు తక్కువ వస్తే ఆత్మహత్య, మొగుడు పెళ్ళాలకి ఏమాత్రం తేడా వస్తే ఆత్మహత్య. అంటే జీవితంలో ఏమాత్రం నైరాశ్యం ఆవరించిన వెంటనే మనకు కనిపిస్తున్నది సొల్యూషన్ ఆత్మహత్య అని. ఆత్మహత్యలు లేని లోకాన్ని సృష్టించాలంటే అది ఒక భగవద్గీత పఠనం ద్వారా మాత్రమే సాధ్యం మిత్రులారా.
లంచాలు లేని భారతదేశాన్ని సృష్టించాలంటే అది ఒక్క భగవద్గీత పఠనం ద్వారా మాత్రమే సాధ్యం మిత్రులారా. అలాగే స్వార్థరహిత ఉత్తమ సమాజ నిర్మాణం జరగాలంటే అది ఒక్క భగవద్గీత పఠనం, ఆలోచన, ఆచరణ వల్ల మాత్రమే సాధ్యం మిత్రులారా. ఒక మహానుభావుడు, నాకు స్నేహితుడు ఉన్నాడు. ఆయనని ఎందుకండి ధర్మ మార్గంలో వెళ్తారు, ధర్మ మార్గంలో వెళ్తే ఈ మధ్యన చాలా మంది లేపేస్తున్నారు కూడా, జీవితంలో లేకుండా చేస్తున్నారు, మీకెంత ధైర్యం అండి అంటే, ధర్మం కోసమే బతుకుతా, ధర్మం తప్పితే, జాగ్రత్తగా వినండి మిత్రులారా, ధర్మం తప్పితే మన కార్యాచరణలో ధర్మం తప్పితే మరణించినట్టే అన్నాడు ఆ మహానుభావుడు. ఎవరో తెలుసా? ఇక్కడే కూర్చున్న జేడి లక్ష్మీనారాయణ. వీళ్ళు కదా హీరోలు. బాగా గుర్తుపెట్టుకోండి, సినిమాల్లో హీరోలు ధర్మాన్ని యాక్ట్ చేస్తారంతే. యాక్ట్ చేస్తే వాడికే అంత పవర్ ఉంటే ధర్మాన్ని ఆచరించే వాడికి ఇంకెంత పవర్ ఉండాలండి. వాళ్ళు కదా హీరోలంటే, రియల్ హీరోలంటే. మన బిడ్డలంటే వాళ్ళు. మన బిడ్డలను అలా తయారు చేయండి, సినిమా హీరోలాగా కాదు, రియల్ హీరోలాగా తయారు చేయండి. అలా తయారు చేసే అనేక మంది మహానుభావుల్లో నాకు స్ఫూర్తి ఈ వేదిక మీద సుప్రతిష్ఠుడైన మహాత్ముడు చినజీయర్ స్వామి వారు. ఎంతమందికి జ్ఞానబోధ చేసి ఆ మహాత్ముడి ఆశీర్బలం వల్లే ప్రపంచపు మొట్టమొదటి సంగీత భరిత భగవద్గీతని నా జీవితం మొత్తం పణంగా పెట్టి, ఉద్యోగం వదిలేసి, ఆస్తిని ఆదాయాన్ని పణంగా పెట్టి నేను రూపొందించగలిగానంటే ఆ తపస్వి ఆశీస్సు వల్లే సాధ్యమైంది మహాత్మా. జీయర్ స్వామి వారి పాదపద్మాలకి నేను సాష్టాంగ ప్రణామాలు అర్పిస్తూ, మహాత్మా మీ ఆశీస్సుల నుంచి నేను తీసుకుని తిరిగి ఈ లోకానికి నేను భగవద్గీతని ఇవ్వగలిగాను. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ లోకంలోకి వచ్చి వెళుతూ మాతృదేవో భవ, తల్లి అకౌంట్ సెటిల్ చేసేయండి, పితృదేవో భవ సెటిల్ చేసేయండి, అతిథి దేవో భవ, లోక జ్ఞానం మన ఇంటికి వచ్చి చెప్పిన అతిథి అకౌంట్ సెటిల్ చేసేయండి. ఈ అకౌంట్స్ అన్ని ఏంటో తెలుసా? వాళ్ళు మనకి ప్రతిఫలాపేక్ష లేకుండా పెట్టిన భిక్ష ఏదైతే ఉందో, తిరిగి లోకం కోసం మీరు గొప్ప పనులు చేయడం ద్వారా వీళ్ళందరూ ఆనందించేస్తారు మిత్రులారా. అది ఈ దేశాన్ని గివ్ బ్యాక్ టు ది సొసైటీ. భారతదేశంలో పుట్టినందుకు తిరిగి ఏమీ ఇవ్వకుండా వెళ్ళిపోతే అంతకంటే బిచ్చగాడు ఒకటి లేడు. మానవుడిగా వచ్చాం, దైవంగా వెళ్ళిపోవాలి, దైవంలో లీనమైపోవాలి. మానవుడికి దేవుడికి తేడా ఏమిటంటే, తీసుకునేవాడు మానవుడు, ఇచ్చేవాడు దేవుడు. మానవుడు కూడా తీసుకునే స్థాయి నుంచి ఇవ్వగలిగే స్థాయికి ఎదిగితే నరుడే నారాయణుడు. అదే చెప్తుంది భగవద్గీత. కాబట్టి ఇక్కడ భగవద్గీతలో చాలా గొప్ప శ్లోకం ఉంది. ఘంటసాల గారు పాడి బాగా ప్రచారం చేస్తే పాపం అందులో ఒక్క మాట తీసుకుని చనిపోయిన చోట్ల భగవద్గీత పెట్టేస్తున్నారు మిత్రులారా. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. అనివార్యముగు ఈ విషయమును గూర్చి శోకింప తగదు అర్జున అన్నాడు కృష్ణుడు. దాని అంతరార్థం ఏంటో ఇందులో 3 విషయాలు కన్ఫర్మ్ చేశాడు. అదేంటంటే, పుట్టడం కన్ఫర్మ్డ్, పోవడం కన్ఫర్మ్డ్, పరమాత్మలో లీనమయ్యేంత వరకు. అయితే ఈ మధ్య జీవితం అనే ప్రయాణం ఉంది. దాన్ని అందంగా, అద్భుతంగా, స్ఫూర్తిదాయకంగా, ప్రపంచానికి ఆదర్శవంతంగా, నీ వెనక తరాల వాళ్ళకి ఇన్స్పిరేషనల్గా జీవితాన్ని గడపమని చెప్పే భగవద్గీత, యజ్ఞదాచరతి శ్రేష్టస్తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురితే లోకః తదనువర్తతే. ఉత్తముడు దేన్ని ఆచరిస్తే లోకమంతా దాన్ని ఆచరిస్తుంది, ఉత్తముడు దేన్ని ప్రమాణంగా అంగీకరిస్తే లోకమంతా వాడిని అనుసరిస్తుంది. కాబట్టి ఎవడి వంక చూసినా వాడు ఉత్తముడుగా నిలబడాలి అని భారతీయులు కాదు మిత్రులారా, ప్రపంచంలో ప్రతి మానవాళిని ఆశించి ప్రతి మానవాళికి బోధించిన, కులాలకి మతాలకి అతీతమైన దైవం శ్రీకృష్ణ పరమాత్మ బోధించిన ఉత్తమోత్తమైన గీత. ఇది జీవన గీత. కాబట్టి గీత నేర్చుకుందాం, రాత మార్చుకుందాం, ఇంటింటా గీతా జ్యోతుల్ని వెలిగిద్దాం, భారతీయ ఆధ్యాత్మిక జ్యోతులై ప్రకాశిద్దాం మిత్రులారా. మీ అందరికీ ఆల్రెడీ దేశవ్యాప్తంగా విశ్వ హిందూ పరిషత్ అనే ధర్మాన్ని రక్షించి ప్రచారం చేస్తున్న విశిష్టమైన సంస్థ, ప్రపంచవ్యాప్తంగా విశిష్టమైన సంస్థ మీ అందరికీ ఇప్పటికే కరపత్రాల రూపంలో భగవద్గీతలోని 700 శ్లోకాలలో, ముఖ్యంగా అసలు భగవద్గీతను ప్రచారం చేయడం కోసం 700 శ్లోకాలు ఇక్కడ పఠించటం ఉదయం అయిపోయింది. కానీ దాన్ని 40 శ్లోకాలకి
అంటే ఎంపిక చేసిన 40 శ్లోకాలని ముఖ్యంగా దాని సందేశాన్ని యువతకి అందించడం కోసం ఒక పారాయణగా సరిగ్గా 10 నిమిషాలే నాతో కలిపి మీరు కూడా చదవచ్చు. నాకు తెలిసి మీ అందరి చేతుల్లో ఈ కరపత్రాలు, ఈ 40 శ్లోకాల చాలీసా రూపంలో ఉన్న కరపత్రాలు మీ అందరి చేతుల్లో ఉన్నాయని నేను విశ్వసిస్తున్నాను. పుస్తకాలు కూడా ఉన్నాయి. కాబట్టి చదివే ముందు మహాత్ములారా, హిందూ బంధువులారా, హిందువులారా, హిందూ అంటే మీరందరికీ చెప్పండి, మీ బిడ్డలకి చెప్పండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి. హిందూ అంటే ఎవర్రా అంటే సర్వజన బంధువు అని అర్థం. హిందూ అంటే మతం కాదు. ప్రపంచంలో ఎవరిలోనైనా కలిసిపోయేది, ఎవరినైనా తనతో కలుపుకోగలిగేది ఒక్క హిందువు మాత్రమే. అందుకనే ఇన్ని మతాలు ఈ దేశంలో ఉన్నాయి. కాబట్టి హిందువులారా బలోపేతం కండి. అందుకు భగవద్గీతే మార్గం. హిందూయిజం బలమైంది, కానీ దురదృష్టవశాత్తు హిందువులు బలహీనంగా ఉన్నారు. విగ్రహాలు పడగొడుతుంటే ఎవరు మాట్లాడడం, కన్వర్షన్స్ జరుగుతుంటే ఎవరు మాట్లాడడం. అత్యంత దురదృష్టకరమైన లక్షల కన్వర్షన్స్ జరుగుతున్నాయి ప్రతిరోజు భారతదేశంలో. గుర్తు పెట్టుకోండి మిత్రులారా, మన అమ్మనంటే, మన నాన్ననంటే మనం ఊరుకోం. అయితే హిందూయిజాన్ని అంటే ఎవడు ఏమీ మాట్లాడలేదు. ఎందుకంటే మనదని అనుకోవటం లేదు. ఈ అనుకోవటంలో ఈ 5% 10% 100%గా మారాలి. అందుకోసమే ఈ వేదిక. హిందువులని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులని, హిందూయిజాన్ని, హిందువుల ఐడియాలజీని బలోపేతం చేయడమే భగవద్గీత రూపంలో, ఈ గీతా జయంతి రూపంలో ఇవాళ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. జయ శ్రీకృష్ణ ధ్యానం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అథ శ్రీమద్భగవద్గీతా. ఓం శ్రీభగవానువాచ క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్వయ్యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరంతప. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ. తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. మా కర్మఫలహేతుర్భూః మా తే సంగోస్త్వకర్మణి. దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే. సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే. క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశాత్ ప్రణశ్యతి. యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః. స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్. స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం. బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. జ్ఞానేన తు తదజ్ఞానం యేషాన్నాశితమాత్మనః. తేషామాదిత్యవజ్ఞానం ప్రకాశయతి తత్పరం. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్.
आत्मैवैहात्मनो बन्धुः आत्मैव रिपुरात्मनः युक्ताहारविहारस्य युक्तचेष्टस्य कर्मसु युक्तस्वप्नावबोधस्य योगो भवति दुःखः असंशयं महाबाहो मनो दुर्निग्रहञ्चलम् अभ्यासेन तु कौन्तेय वैराग्येण च गृह्यते पार्थ नैवेह नामुत्र विनाशस्तस्य विद्यते न हि कल्याणकृत् कश्चित् दुर्गतिं तात गच्छति मनुष्याणां सहस्रेषु कश्चिद् यतति सिद्धये यततामपि सिद्धानां कश्चिन्मां वेत्ति तत्त्वतः बहूनां जन्मनामन्ते ज्ञानवान् मां प्रपद्यते वासुदेवः सर्वमिति समहात्मा सुदुर्लभः अन्तकाले च मामेव स्मरन् मुक्त्वा कलेवरं यः प्रयाति समद्भावं याति नास्त्यत्र संशयः आब्रह्मभुवनाल्लोकाः पुनरावर्तिनोऽर्जुन मामुपेत्य तु कौन्तेय पुनर्जन्म न विद्यते अनन्याश्चिन्तयन्तो मां ये जनाः पर्युपासते तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहं पत्रं पुष्पं फलं तोयं यो मे भक्त्या प्रयच्छति तदहं भक्त्युपहृतम् अस्नामि प्रयतात्मनः अहमात्मा गुडाकेश सर्वभूताशयस्थितः अहमादिश्च मध्यञ्च भूतानामन्त एव च यद्यद्विभूतिमत्सत्त्वं श्रीमदूर्जितमेव वा तत्तदेवावगच्छत्वं मम तेजोंस्य सम्भवं भक्त्या त्वनन्यया शक्यः अहमेवं विधोऽर्जुन ज्ञातुं द्रष्टुं च तत्त्वेन प्रवेष्टुं च परन्तप मत्कर्म कृन्मत्परमः मद्भक्तः सङ्गवर्जितः निर्वैरः सर्वभूतेषु यः स मामेति पाण्डव अद्वेष्टा सर्वभूतानां मैत्रः करुण एव च निर्ममो निरहङ्कारः समदुःखसुखः क्षमी सन्तुष्टः सततं योगी यतात्मा दृढनिश्चयः मय्यर्पितमनो बुद्धिः यो मद्भक्तः स मे प्रियः सर्वतः पाणिपादं तत् सर्वतोक्षिशिरोमुखं सर्वतः श्रुतिमल्लोकः सर्वमावृत्य तिष्ठति समं पश्यन् हि सर्वत्र समवस्थितमीश्वरं न हि नस्त्यात्मनात्मानं ततो याति परां गतिम् अहं वैश्वानरो भूत्वा प्राणिनां देहमाश्रितः प्राणापानसमायुक्तः पचाम्यन्नं चतुर्विधं त्रिविधं नरकस्येदं द्वारं नाशनमात्मनः कामः क्रोधस्तथा लोभः तस्मादेतत्त्रयं त्यजेत् तस्माच्छास्त्रं प्रमाणन्ते कार्याकार्यौ व्यवस्थितौ ज्ञात्वा शास्त्रविधानोक्तं कर्म कर्तुमिहार्हसि अनुद्वेगकरं वाक्यं सत्यं प्रियहितं च यत् स्वाध्यायाभ्यसनं चैव वाङ्मयं तप उच्यते यज्ञदानतपः कर्म न त्याज्यं कार्यमेव तत् यज्ञोदानं तपश्चैव पावनानि मनीषिणां यतः प्रवृत्तिर्भूतानां येन सर्वमिदं ततं स्वकर्मणा तमभ्यर्च्य सिद्धिं विन्दति मानवः सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज अहं त्वा सर्वपापेभ्यः मोक्षयिष्यामि मा शुचः
యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ. ఒకసారి ఇదంతా ఒక్కొక్క పదంగా చెప్తాను. ఈ ఒక్క శ్లోకం, దీన్ని ఏకశ్లోకి గీత అంటారు. మొత్తం 700 శ్లోకాల గీత ఫలం ఇది అని సంజయుడు ధృతరాష్ట్రుడికి నివేదించిన మహాద్భుతమైన శక్తివంతమైన శ్లోకం ఇది. ఒక్కసారి చెప్పండి. యత్ర యోగేశ్వరః కృష్ణః యత్ర పార్థః ధనుర్ధరః తత్ర శ్రీః విజయః భూతిః ధ్రువా నీతిః మతిః మమ. గుర్తుపెట్టుకోండి, ఎక్కడ యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు ఉంటాడో, ఎక్కడ ధనుర్ధారి అయిన అర్జునుడు ఉంటాడో, అక్కడ సంపద, విజయము, ఐశ్వర్యము, స్థిరమగు నీతి, అండర్లైన్, ఇవి శాశ్వతంగా ఉంటాయని చెప్తున్నాడు. భగవద్గీత నేర్చుకుంటే ఏం వస్తుందిరా అంటే, ఈ ఇద్దరికి అర్జునుడు కార్యసాధకుడు, శ్రీకృష్ణ పరమాత్మ జగద్గురువు. అంటే పురుష ప్రయత్నానికి దైవానుగ్రహం తోడైతే సర్వము విజయమే. భగవద్గీత అంటే విజయానికి 18 మెట్లని అర్థం. కాబట్టి గీత నేర్చుకుందాం, రాత మార్చుకుందాం, ఇంటింటా గీతా జ్యోతుల్ని వెలిగిద్దాం. భారతదేశంలో పుట్టినందుకు భగవద్గీత, తెలుగు రాష్ట్రాల్లో పుట్టినందుకు పోతన పద్యం నేర్పించి మన ఉనికిని చాటుకుందాం. మిత్రులారా చెప్పండి, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ. అలాగే ఈ వేదిక, ఇంత ఉత్తమోత్తమైన వేదిక, ఈ దేశం కోసం త్యాగం చేసిన, ఇటీవల వెళ్ళిపోయిన భారతీయ త్రివిధ దళాల సైన్యాధ్యక్షులు బిపిన్ రావత్ గారికి, అలాగే మన తెలుగువాడైన లాన్స్ నాయక్ సాయి తేజకి అశ్రు నివాళులు అర్పిస్తోంది. మిత్రులారా, ఇలాంటి వాళ్ళకి ఒకటి గుర్తుపెట్టుకోండి, మామూలుగా ఎవరన్నా వ్యక్తులు మరణిస్తే చాలామంది సెలబ్రిటీసు, పెద్దవాళ్ళు అక్కడ నిలబడి క్రైస్తవ్యాన్ని, ఇస్లాంని గుర్తు చేసుకుంటూ ఏం కోరుతున్నారో తెలుసా? ఈ చనిపోయిన వ్యక్తికి ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను అని ఒక అర్ధరహితమైన కోరిక కోరుకుంటున్నారు. ఎక్కడితో తెలుసా ఇది? మే హిజ్ సోల్ రెస్ట్ ఇన్ పీస్. గుర్తుపెట్టుకోండి, హిందువులు, భారతీయులు, సనాతన ధర్మజ్ఞులు అలా మాట్లాడరాదు, అలా కోరుకోరాదు. భగవద్గీత దాన్ని స్పష్టం చేస్తోంది. ఏమనో తెలుసా? నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపః నశోషయతి మారుతః నశోషయతి మారుతః. ఆత్మకి నాశనము లేదు. ఆత్మను శస్త్రములు ఛేదించవు, అగ్ని దహించదు, నీరు తడుపదు, వాయువు శోషింపజేయను, సాధ్యము కాదు. మరో చోట చెప్తున్నాడు, నజాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్య శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. అంటే చంపబడేది శరీరమే కానీ ఆత్మ కాదు, ఆత్మ కాదు. కాబట్టి మనం అక్కడ నిలబడి మనం ప్రార్థించాల్సింది ఏమిటో తెలుసా మిత్రులారా? జీవితంలో మనం పరమాత్మని ప్రార్థించాల్సింది 2 కోరికలు. మనం జీవించి ఉన్నప్పుడు సద్బుద్ధిని, మనం పోతే సద్గతిని కోరుకోమని పరమాత్ముని ప్రార్థించాలి. అలా కోరుకోండి. ఎక్కడన్నా వెళ్ళిపోతే ఎవరన్నా ఈ మహాత్ముడికి సద్గతుల్ని ప్రాప్తించమని పరమాత్ముని ప్రార్థిస్తున్నాను అనేది ఇవాటి నుంచి విశ్వవ్యాప్తం కావాలి. రెండవది, మరణ సమయాల్లో భగవద్గీతని దయచేసి అలా ప్లే చేసి భగవద్గీత ఆంతర్యాన్ని, భగవద్గీత పరమ లక్ష్యాన్ని అలా దాన్ని మిస్యూజ్ చేయరాదు. ఇవి గుర్తుపెట్టుకుని భగవద్గీత ఆంతర్యాన్ని, భగవద్గీత విస్తృతంగా ప్రచారం చేయండి. భగవద్గీత ఎంతమంది హిందువుల ఇళ్లలో ఉంది అంటే పెద్ద ప్రశ్న. రెండో ప్రశ్న, చదువుతున్నారా అంటే పూజ గది వైపుకి చూపించి పూజ గదిలో ఉందండి పుస్తకం అని చెప్తున్నారు. ఎంతమంది జ్ఞానులు భగవద్గీత జీవన విధానానికి రా, జీవితం ప్రారంభ దశలోనే భగవద్గీత అనే పాఠం నేర్చుకుంటే, ఈ పాఠం చెప్పిన వాడెవడు? కృష్ణ వందే జగద్గురం. వాడు యూనివర్సల్ టీచర్. వాడు మనకు చెప్పిన పాఠం ఏమిటో తెలుసా? భగవద్గీత. ఆ పాఠాన్ని నేర్చుకుంటే తర్వాత జీవితం నిస్వార్థంగా ఉంటుంది. తన జీవితంలో చేసిన తపశ్శక్తినంతా లోకం కోసం, మీ కళల్లో ఆనందం కోసమే కదా ఇక్కడున్న మహాత్ములు, స్వామీజీలందరూ మనకు పెడుతోంది. వివేకానంద అంటాడు, నిజమైన శాశ్వతమైన ఆనందం అంటే ఏమిటంటే మన వల్ల ప్రయోజనం పొందిన వాళ్ళ కళ్ళల్లో కనిపించే ఆనందం చూసి ఆనందించడమే నిజమైన శాశ్వతమైన ఆనందమని. అలాంటి ఆనందాన్ని స్వార్థం లేకుండా మీరు నిరంతరం పొందుదురుగాక. జై శ్రీకృష్ణ. ఆ శ్లోకానికి ప్రతిపదార్థం, దానికి భావం
దానికి మళ్ళీ విశేషార్థం ఇలా ఒక తపస్సు చేసిన మరొక కార్యకర్త కూడా సోమరాజు గారని సుమారు ఒక 3 నెలలు ఇదే పనిలో ఉండిపోయారు. ఆ భావ చిత్రాన్ని, పాత చిత్రాలు కావవి, ఆయన చిత్రాన్ని తయారు చేయడానికి 5 మంది కార్యకర్తలు 3 నెలల పాటు తయారు చేశారు. నా ప్రార్థన ఏమిటంటే ప్రతి శ్లోకాన్ని దయచేసి పూర్తిగా అర్థం చేసుకొని జీర్ణం చేసుకోవడానికి, ఆచరించడానికి ప్రయత్నం చేయమని మరొక నివేదన. భగవద్గీతను అణువణువున నింపుకుంటే ఎలా ఉంటుందో వారి మాటల్ని ఇప్పుడాక మనం విన్నాం కదా, మనకు అర్థం అవ్వాలి. గీతను ఇమీడియట్గా మీరు మీ దగ్గర ఉంటే ఈ రోజు నుంచే పారాయణం చేయండి, ఆల్రెడీ చేస్తున్నట్లయితే కంటిన్యూ చేయండి. గీతను కొనుక్కొచ్చుకోండి, లేకపోతే మాత్రం ఖచ్చితంగా గీత మన ఇంట్లో ఉండాల్సిందే. ఇప్పుడు స్వామీజీల ఆశీ ప్రసంగాల్లోకి వెళ్ళబోతున్నాం. బాల్యం నుంచే చతుర్వేదాధ్యయనంలో నిమగ్నమైన తపస్వి, కబేళాలకు తరలుతున్న గోమాతలను సంరక్షించే బాధ్యతను తీసుకొని గోశాలల్ని నిర్వహిస్తూ ముందుకు సాగుతున్న గో రక్షకులు, వేలాది మంది విద్యార్థులకు వేదశాస్త్రముల లోతుల్ని బోధిస్తూ ధర్మ పరిరక్షణలో నిమగ్నమైన మహానుభావులు, ప్రస్తుతం అయోధ్య రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యులుగా కూడా విశేష సేవలందిస్తోన్న శ్రీ 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 విశ్వప్రసన్న తీర్థ స్వామీజీ వారిని ఆశీ ప్రసంగం ఈ గీతా జయంతి సందర్భంగా ఇవ్వవలసిందిగా సవినయంగా సభక్తికంగా వేడుకుంటున్నాం. కృష్ణం వందే మంథపాశధరం దివ్యార్భకాకృతిం శిఖాబంధత్రయోపేతం భైష్మీమధ్వకరార్చితం. యత్ర యోగేశ్వరః కృష్ణః యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీః విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ. యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు ఎక్కడ ఉన్నాడో, యత్ర పార్థో ధనుర్ధరః ధనుర్ధారుడైన పార్థుడు ఎక్కడ ఉన్నాడో అక్కడ శ్రీః విజయః భూతిః అన్నీ ఉంటుంది. ఇక్కడ మనమందరూ కూడా అర్జునులే. ఎందుకంటే మనకందరికీ కావాలా సంపద, మనకందరికీ కావాలా విజయము, మనకందరికీ కావాలా సత్కీర్తి, యశస్సు. కానీ మనమందరూ కూడా అర్జునులే, కానీ శస్త్ర సన్యాసం చేయిన అర్జునులు అయి ఉన్నాము. నయోత్స్య ఇతి గోవిందం ఉక్త్వా తూష్ణీం బభూవః. అలాంటి అర్జునుడుకు విజయం లేదు. కరిష్యే వచనంతవా, నీ మాటని నన్ను పాలిస్తాను అని ఎప్పుడు అర్జునుడు అలాగా చేస్తాడో అప్పుడే తత్ర శ్రీః విజయ భూతి అన్నీ ఉంటాయి. మన సమాజంలో మనము అన్ని వ్యవస్థలని స్వీకరించి బతుకుతున్నాము, జీవిస్తున్నాము. భగవంతుడు అందరికీ ఇచ్చిన ఉపదేశము ఇక్కడ కర్తవ్యం చేయాలా. మనమందరూ ఆశిస్తున్నాము అది కావాలా ఇది కావాలా అని, కానీ కర్తవ్యాన్ని చేయలేను. ఏమి మన కర్తవ్యం ఏది ఉంది? స్వకర్మణ తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవ. మనమందరూ కూడా భగవంతుని యొక్క అనుగ్రహం కావాలని ఆశిస్తున్నాము. దేవాలయం వెళ్ళి అక్కడ భగవంతుని యొక్క పూజన చేస్తున్నాము. సరి, అది పూజమే. కానీ అంతే కాదు, భగవంతుడు ఎక్కడ ఉన్నాడు? ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి. అందరి హృదయంలో నేను ఉన్నాను అని ఆయన చెప్తున్నాడు. భగవంతుని యొక్క పూజ అక్కడ కూడా చేయాలా. ఎలాగా? స్వకర్మణ తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవ. మన కర్తవ్యము మనం చేయాలా. మన జీవితంలో అన్ని వ్యవస్థలను స్వీకరించి జీవిస్తున్నాము. ఎవరిచ్చారు? ఇలాంటి పెద్ద సమాజం మనకిచ్చింది. అందరూ కూడా తీసుకోవాలి, ఎవరు కూడా ఇచ్చేవాళ్ళు లేవు అంటే అలాంటి సమాజం శాశ్వతం కాదు. అందుకోసం అందరూ కూడా
మళ్ళీ ఇయ్యాల. మన సామర్థ్యం ఏముందో ఆ సామర్థ్యంతో అందరూ కూడా సమాజానికి ఇయ్యాల. సమాజంలో మన శ్రద్ధా కేంద్రాలు ఉన్నాయి, శ్రద్ధా కేంద్రాలు రక్షణ చేయాలా, ఆవుల రక్షణ చేయాలా, మన మాత రక్షణ చేయాలా. అది కాకుండా మన జీవితం అర్థహీనం అవుతుంది. అందుకోసం అందరూ కూడా మన కర్తవ్యాన్ని భగవంతుడి యొక్క పూజ రూపంగా చేయాలా. అక్కడ స్వార్థం కాకుండా చేయాలా. అప్పుడు భగవంతుడి యొక్క పూజ అవుతుంది. ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర. మన ప్రయత్నం భగవంతుని యొక్క అనుగ్రహం రెండు ఎక్కడ ఉందో అక్కడ విజయం ఆగుతుంది. అలాంటి ప్రయత్నాలని మనమందరూ కూడా చేద్దాం. అందరికీ కూడా భగవంతుని యొక్క అనుగ్రహంతో విజయం లభించాలని ఆశిస్తున్నాము. భాగ్యనగర గడ్డ మీదే కాదు, ఈ గీతా జయంతి ఇటువంటి వేడుక కన్నడ నాటకు కూడా జరగాలి, దేశవ్యాప్తంగా జరగాలన్న ఆకాంక్షని, వారి ఆశీర్వాదాన్ని అందించిన స్వామీజీకి వారి పాదపద్మములకు శిరసు వంచి పాదాభివందనం తెలియజేస్తూ, ఇక ఈ కార్యక్రమానికి సంబంధించి సూత్రధారులు నిజంగా చెప్పాలంటే 1,00,000 యువగళ గీతార్చన ఎలా జరగాలి, ఎందుకు ఇంత కార్యక్రమం నిర్వహించుకోవాలనే అంశానికి సంబంధించి సూత్రధారులుగా ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించినటువంటి స్వామీజీల ప్రసంగం ఇప్పుడు ఉండబోతోంది. అండ్ అంతేకాదు ప్రేక్షకులందరికీ కూడా విజ్ఞప్తి, ఇప్పుడు లేజర్ షో కూడా ఒకటి ఉండబోతోంది మరి కాసేపట్లో అది. అండ్ కోలాటలు కూడా ఉంటాయి, వాటన్నిటినీ వీక్షించవలసిందిగా కోరుతున్నాము. ఇక చిరు పురాతనం ఈ సనాతన ధర్మం అంటారు. సమసమాజము అది ఇది అని చాలా మంది మాట్లాడతారు, కానీ ఒక్క ఎగ్జాంపుల్, తాను నరకానికి వెళ్ళినా పర్వాలేదు, ప్రజలంతా వైకుంఠానికి వెళ్ళాలన్న తలంపుతో ఆనాడు గుడి గోపురం పైకెక్కి అష్టాక్షరి మంత్రాన్ని ఊరంతా వినబడేలా ఉపదేశించిన భగవత్ స్వరూపమైన శ్రీ 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 రామానుజాచార్యుల వారిని తలుచుకుంటేనే ఒళ్ళు పులకరిస్తుంది. అటువంటి రామానుజాచార్యుల వారి అత్యద్భుతమైన ఎత్తైన విగ్రహాన్ని ఈ భాగ్యనగరము సమీపంలోనే మనం చూడబోతున్నాం మరికొన్ని రోజుల్లోనే. ఆ సంకల్పాన్ని తీసుకొని అద్భుతమైన కార్యక్రమానికి రూపకల్పన చేసిన స్వామీజీ శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిరజీయర్ స్వామీజీ ఆశీ ప్రసంగం ఇప్పుడు ఉండబోతోంది. వారిని ఈ గీతా జయంతి రోజున ఎలా ఈ యువతరం ముందుకు కదలాలి అనే అంశానికి సంబంధించి మార్గదర్శనం చేయవలసిందిగా, మా చేత ప్రతిజ్ఞ చేయించవలసిందిగా సవినయంగా సభక్తికంగా వేడుకుంటున్నాను. జగద్గురుం అందరు చెప్పండి ఒకసారి, కృష్ణం వందే, కృష్ణం వందే, కృష్ణం వందే. ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు మార్గశీర్ష శుక్ల ఏకాదశి. భగవద్గీత లోకాన్ని చూచిన రోజు. భగవద్గీత ఆవిర్భవించింది మార్గశీర్ష మాసపు మొదటి రోజున. ధృతరాష్ట్రుడు అడిగితే యుద్ధరంగంలో జరిగినటువంటి సన్నివేశాన్ని చూచిన సంజయుడు ధృతరాష్ట్రుడికి వివరిస్తే అది లోకానికి అందిన రోజు ఈవేళ. ఆ రకంగా శిశువు బయటికి వచ్చిన రోజున మనం పుట్టినరోజు అని చెప్పినట్టుగా భగవద్గీత ఆవిర్భవించింది 11 రోజుల క్రితమే అయినా లోకాన్ని చూసిన రోజు కనుక ఈరోజు గీతా జయంతి అని మనం ఆచరించుకుంటున్నాం. ఆ కార్యక్రమాన్ని ఇక్కడ ఈరోజు ఉదయం నుంచి
ఇంతవరకు ఇంకా కొంతసేపటి దాకా కూడా జరపాలి అని సంకల్పించినటువంటి విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలందరికీ మేము ముందుగా అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. ఆ కార్యక్రమాన్ని ఆశీర్వదించడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి ఇంతమంది మహానుభావులైనటువంటి పెద్దలందరికీ కూడా మేము అనేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. దాన్ని మీరు ప్రోత్సహిస్తూ ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నందుకు. ఎంతోమంది ఎన్నో ప్రాంతాల నుంచి మీరందరూ కూడా ఇక్కడికి వచ్చారు. మీ అందరి యొక్క ఉత్సాహానికి అనేక మంగళాశాసనాలు. భగవద్గీత మనకి కొత్త కాదు, కానీ ఆ గీతలో ఉన్న సందేశం మనకెప్పటికీ కొత్తే. భగవద్గీతని శ్రీకృష్ణుడు మరచిపోయే బాధ్యతలని తిరిగి జ్ఞాపకం చేయడం కోసం ఉపదేశం చేసినటువంటి గ్రంథం అని ఇంతవరకు మనం ఎందరో మహానుభావులు చెప్పినటువంటి సందేశాలను వింటున్నాం. అది మనకి ఎప్పటికీ కొత్తే. ఎందుకంటే మనందరం కూడా మన బాధ్యతల్ని మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకోవలసి ఉంది. ఏమిటి మన బాధ్యత? ఇప్పటికీ ఎప్పటికీ కూడా మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సినటువంటి మన బాధ్యత ఏమి? మనం ఈ భూమి మీద పుట్టాం, మనం ఒక ధర్మంలో పుట్టాం, ఒక జాతిలో పుట్టాం, ఒక దేశంలో పుట్టాం. ఆ దేశానికి సంబంధించినటువంటి ఒక సంస్కారము, ఆ జాతికి సంబంధించినటువంటి ఒక సంస్కారం మనది. అది మనం తెచ్చుకుంటే వచ్చింది కాదు, అది మనకి పుట్టుకతోటి వచ్చినటువంటి ఒక వారసత్వపు ఆస్తి. దీన్ని కాపాడుకోవడం మన బాధ్యత. ఆవేళ నాకెందుకయ్యా ఈ యుద్ధం, హాయిగా పోయి నేను శ్రేయో భోక్తుం భైక్షమపి ఇహ లోకే, ఎలాగూ మాకు 12 ఏళ్ళు అడుక్కు తినడం అలవాటైంది కదా, హాయిగా అడవికే పోయి అడుక్కు తింటానన్నాడు అర్జునుడు ఒక్కడే. వాళ్ళ అన్నగారు మాటల్లా, అతని సోదరులు ఆ మాటలే, అందుకంటే వాళ్ళ పెద్ద ఆయనైనటువంటి ధర్మరాజు గారు ఉన్నాడు. కానీ ఆయనకి తన కర్తవ్యం ఏమిటో తెలుసును. కానీ ఆ తెలిసినటువంటి కర్తవ్యాన్ని ఆయన పాటించేవాడు. నిర్ణయాధికారం చేసే వ్యక్తి కాదు. నిర్ణయాధికారం చేసేటటువంటి యోగ్యత అర్జునుడికి ఉంది. శ్రీకృష్ణుడు అతని చెలికాడుగా ఉన్నాడు కనుక, అతని స్నేహితుడిగా ఉన్నాడు కనుక. ఈవేళ కర్తవ్యాన్ని నిర్ణయం చేసుకునేటటువంటి బాధ్యత సమాజంలో మనందరికీ ఉంది. ముఖ్యంగా చదువుకున్న వాళ్ళందరికీ ఉంది, లేదా చదువుకున్నాము అనుకున్న వాళ్ళందరికీ ఉంది. ఈవేళ సమాజంలో చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మనకి పుట్టుకతోటొచ్చినటువంటి ఈ దేశ, ఈ జాతి, ఈ ధర్మానికి సంబంధించినటువంటి బాధ్యతల్ని మనం మర్చిపోతున్నాం. వాటిని మళ్ళీ జ్ఞాపకం చేసుకోగలిగితే మనం గీతా జయంతిని చేసుకున్నటువంటి ప్రయోజనాన్ని పొందినట్టే లెక్క. ఈ మధ్యనే మేము కురుక్షేత్రం వెళ్ళాం ఒక 3 రోజుల క్రితం. మన దేశాన్ని భగవద్గీత విశ్వగురువుగా మార్చాలి అని అక్కడ వారంతా కూడా అనుకున్నారు. విశ్వగురువుగా ఈవేళ భారతాన్ని ఎవరు చెప్పాల్సిన అవసరము లేదు. విశ్వగురువు భారతదేశం ఎప్పుడో అయింది, ఇప్పుడు ఉంది, ఎప్పటికీ ఉంటుంది. మానవ జాతికి కావలసినటువంటి చరిత్రని ఇచ్చిన జాతి, ఇచ్చిన సంస్కారం ఈ భారతానిది. ఇవాల్టికి కూడా
విజ్ఞాన శాస్త్రానికి అందనటువంటి ఎన్నో రహస్యాలని, అది జీవితాన్ని గురించి కావచ్చు, మనం బయట చూసేటటువంటి ఖగోళానికి సంబంధించి కావచ్చు, కాలాన్ని గురించి కావచ్చు, గోళాలకి మధ్య ఉండేటటువంటి డిస్టెన్స్ని గురించి కావచ్చు, అక్కడక్కడ ఉండే విశేషాలని గురించి కావచ్చు. ఇవన్నీ మన భాగవతాది గ్రంథాల్లో ఉపనిషత్తుల్లోనూ చాలా చక్కగా వివరించారు. ఇవన్నీ ఉన్నాయి. ఇవి కొద్ది కొద్దిగా తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. మిగిలినటువంటి వాళ్ళంతా కొద్ది కొద్దిగా తెలుసుకుని చెబుతున్నారు. వైదిక గ్రంథాలు చెప్పినవి అనే పేరు తీసేసి చెబుతున్నారు. దట్స్ ఓకే, కానీ చెబుతున్నారు ఇప్పుడు కొద్ది కొద్దిగా. ప్రపంచంలో వైజ్ఞానికులు అనుకునే వాళ్ళు కళ్ళు తెరవని రోజుల్లో ప్రపంచానికి ఉత్తమ సంస్కృతిని, సభ్యతని ఇచ్చింది ఈ జాతి. దురదృష్టం ఏంటంటే ఇది మనది అని అనుకోగలిగేటటువంటి ఆత్మవిశ్వాసం ఈవేళ మనం కోల్పోయాం. దాన్ని తిరిగి జ్ఞాపకం చేయాల్సినటువంటి బాధ్యత భగవద్గీతకు ఉంది. ఈవేళ మనం గీతా జయంతిని చేసుకుంటున్నామంటే భగవద్గీతలో ఏవో కొన్ని సెలెక్టెడ్ శ్లోకాల్ని చదువుకోవడమో, లేదా భగవద్గీతను అంతటినీ కూర్చుని మనం పారాయణ చేసుకోవడమో చేసినంత మాత్రం చేత చాలదు. అందులో శ్రీకృష్ణుడు ఆదేశించినట్టుగా నీ కర్తవ్యాన్ని నువ్వు గుర్తించి నువ్వు ఎవడివో తెలుసుకుని దానికి తగ్గట్టుగా పని చెయ్యవయా. శ్రీకృష్ణుడు ఆదేశించింది అది. యుద్ధం చెయ్యను, నా బాధ్యత ఏమైతేనేమి, నువ్వు దేశాన్ని పరిపాలించగలిగేటటువంటి అర్హత కలిగి ఉన్నావు. దానిని నువ్వు మరచిపోయినట్లయితే తప్పు చేసేవాడిని నువ్వు ఎంకరేజ్ చేసినట్టు అవుతుందయ్యా, నువ్వు ప్రోత్సహించినట్టు అవుతుంది. కనుక నువ్వు నీ బాధ్యతతోటి వాళ్ళని అణచాల్సిన కర్తవ్యం నీది. ఇది అర్జునుడికి చెప్పాల్సి వచ్చింది. ఆ వేళ శ్రీకృష్ణుడు చెప్పాడు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 100 సార్లు దాన్ని ఆయన విషయంలో చెప్పాల్సి వచ్చింది. విసుగు లేకుండా కృష్ణుడు చెప్పాడు. బుద్ధిమంతుడు కనుక అర్జునుడు విన్నాడు. చివరికి వచ్చాక కరిష్యే వచనం తవ, నువ్వు చెప్పినట్టు చేస్తానా అన్నాడు. తన బాధ్యతని నెరవేర్చడానికి సంసిద్ధుడయ్యాడు. ఈవేళ మనం అట్లా సంసిద్ధతని పొందుతున్నామా, పొందుదామా? ఎంతమందికి మళ్ళీ మన కర్తవ్యాన్ని నిభాయించుకుందాము అని అనిపిస్తుందో చూపించండి, చూద్దాం ఒక్కసారి. నిజంగా నిజంగా మనందరికీ కూడా మన కర్తవ్యాన్ని నిజంగా పాలిద్దామని అనిపిస్తే ఈవేళ గీతా జయంతి మనం అందరం చేసిన దానికి, వీళ్ళంతా కూడా పడ్డ శ్రమకి, పెట్టిన ఖర్చులకి సార్థకత చిక్కినట్టే. ఏం చెయ్యాలి? ప్రశ్న అది కదా. విశ్వగురువుగా మార్చాలంటే మనం ఏం చెయ్యాలి? వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ యాక్టివిటీ దట్ వీ హ్యావ్ టు డూ నౌ? ఏం అనుకోనంటే మీకు మాట చెప్తా. భారతదేశపు విధానాలని, భారతదేశానికి సంబంధించినటువంటి సంస్కృతిని ప్రపంచ దేశాలన్నీ కీర్తిస్తున్నాయి, మనం తప్ప. మనకి వీటిని గురించి మాట్లాడుకోవాలంటేనే సిగ్గు. ఏమిటోనండి ఇవన్నీ పెద్ద పుక్కిటి పురాణాలు అనేటటువంటి వీటి మీద ఒక చిన్న చూపు. ఇవి మనకున్నాయి, ఇవి మనలో నిండుగా ఉన్నాయి.
ఇవి ఎంతో విలువైనవని నేర్చుకుని వాళ్ళందరూ బయట వాళ్ళంతా కూడా సంతోషపడుతున్నారు. మనకి వాటి మీద చిన్న చూపు మన తప్పు వల్ల రాలేదు. మిమ్మల్ని మేమే అంటలేదు, మీరంతా చాలా మంచోళ్ళు. ఇది మనం చదువుకునేటువంటి చదువుల ప్రభావం. కొన్ని తరాల నుంచి మన స్కూళ్ళల్లో చెప్పేటటువంటి పాఠాలు, మనం వేసుకునేటటువంటి బట్టలు, మనం తినే తిండి కూడా మనకి పాశ్చాత్యులు నేర్పినవి అనేట్టుగా మనకి పాఠాలు చెప్పారు. మనం అవే చదువుకున్నాం. ఇవాళ రీసెర్చ్ల దాకా అన్ని వాటి మీదే చేస్తున్నారు. వాటి మీద అవా చేయడం చేత ఈవేళ మనకి మనదంటూ ఏమీ లేదు. పైగా మనకి ఏదో ఒక 2000 సంవత్సరాలు క్రీస్తు పూర్వం నుంచే అసలు మనం బట్టలు కట్టడం నేర్చుకున్నాం తప్ప అంతకుముందు మనకి బట్టలు కట్టుకోవడం తెలియదు, తిండి తినడం కూడా చేత కాదనే పాఠాలతోటి మనం పెరిగాం. మనకి ఇప్పుడు భగవద్గీత ఇందాక వారు చెబుతూ మా గంగాధర్ గారు 5000 సంవత్సరాల క్రితం భగవద్గీత ఉంది. 17.5 లక్షల సంవత్సరాలకి పూర్వం రామాయణం ఉంది. అంతకుముందు ఇతర అవతారాలు ఉన్నాయంటే ఏవో ఇవన్నీ పుక్కిటి పురాణాలండి, కథలు బాగా రాసుకున్నారు. పుస్తకాల్లో మాత్రం ఋషులు బాగా రాశారులేండి. ఇవి మనకి వాళ్ళు రాసిన కట్టు కథల్లాగా అనిపిస్తున్నాయే తప్ప వాస్తవాలుగా మనం వాటిని గుర్తించటం లేదు అనేది మీరందరూ కూడా ఒక్కసారి గమనించాలి. ఆ భావాలని మార్చుకోవాలి. ఇవి మనవి, ఇవి వాస్తవాలు, ఇవన్నీ కూడా హిస్టారిక్ ఫ్యాక్ట్స్ అనేది మనం తెలుసుకోగలగాలని మీకు అందరికీ చెప్తున్నాం. ఈ మాట రామాయణం వాస్తవం, శ్రీకృష్ణుడి చరిత్ర వాస్తవం, వారు నడిచిన ప్రాంతాలు వాస్తవం, వారిచ్చిన సంస్కృతి వాస్తవం, దానికి వారసులుగా పుట్టిన వాళ్ళ మనం, దాన్ని కాపాడుకునే బాధ్యత కూడా ఉన్నది మన చేతుల మీద. దాన్ని ఎవరైనా కాదు అని ఆక్రమిస్తే మీరు అర్జునులు అవుతారా? అర్జునుడిలాగా మీరు ముందు నిలబడతారా? లేకపోతే ఎందుకయ్యా మాకు తలకాయ నొప్పి అక్కర్లేంది, శ్రేయో భోక్తుం భైక్షమపి, ఎలాగ మాకు 1 ఏడాది రహస్యంగా బతకడం కూడా అలవాటైపోయిందిలే, అలాగే బతుకుతాం, అలాగే తింటాంలే, ఏదో తిండి కదండి ప్రధానం, డబ్బులు సంపాదన కదండి ప్రధానం. అంటే సంపాదన తిండి కుక్కలు తింటం లేదా, పందులు తింటం లేదా, పక్షులు తింటం లేదా? మనం కూడా అట్లాగే తిందాం, కందాం, పోదాం అంటే యూ కెన్ డూ ఇట్. కానీ అర్జున, నీకుండేటటువంటి సంపదని నువ్వు అట్లాగా అన్యాక్రాంతమైతే చూస్తూ కూర్చోడానికి కాదయ్యా నువ్వు ఇంత దూరం వచ్చింది. ఉత్తిష్ఠ యుధ్యస్వ యశో లభస్వ రణే జేతాసి శత్రూన్. నీకు బాధ్యత ఉంది. ద్రోణుణ్ణి కొడతానా, భీష్ముణ్ణి కొడతానా, వాళ్ళు గెలుస్తారా, నేను గెలుస్తానా, దట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ టు డిస్కస్. నీ బాధ్యత కానే కాదు, కర్తవ్యాన్ని నిభాయించడమే నీ బాధ్యత తప్ప గెలుస్తానా పోతానా అసలు ఆ ఆలోచన నీకెందుకయా? ఇది కృష్ణుడు ఆవేళ అర్జునుడికి చెప్పి కర్తవ్యాన్ని బోధించి అతని పని అతను చేసేట్టు చేశాడు. భగవద్గీతని ముందు పెట్టుకొని శ్రీకృష్ణుడి ద్వారా మనం ఆ ప్రేరణని పొంది ఈ ధర్మానికి వారసులమైనటువంటి మనం తిరిగి మళ్ళీ మన ధర్మాన్ని సక్రమంగా మన తర్వాత తరాలకి అందించగలిగేటట్లుగా తయారవ్వాలి. దానికి తగ్గట్టుగా మనం నిలబడాలి. అవసరమైనవేవో వాటిని నేర్వాలి. ఈ నిశ్చయాన్ని మనం ఈవేళ తీసుకోగలిగితే మనం గీతా జయంతి చేసుకున్నందుకు సార్థకత చిక్కుతుంది.
అదృష్టం కొద్దీ దేవుడి పేరు చెబితే తిట్టనటువంటి పాలకులు ఈవేళ మనకున్నారు. దేవుడి యొక్క వైభవాన్ని లోకానికి చూపాలనే కోరిక కలిగినటువంటి పాలకులు ఉన్నారు. అక్కడ రాముడికి ఆలయం బయలుదేరింది. కాశీలో విశ్వేశ్వరుడి యొక్క ఆలయం నిన్ననే ఉద్ఘాటన జరిగింది. కారిడార్ అద్భుతమైనటువంటి వైభవంతో, మిగతావి కూడా క్రమంగా సాగుతాయి. అంచేత మనకి ఇది మంచి కాలం. అమృతోత్సవాన్ని జరుపుకునేటటువంటి సంవత్సరంగా డిక్లేర్ చేసిన ఈ కాలం మనకందరికీ చాలా మంచి కాలం. ఇప్పుడు మనం ఈ గీతా జయంతిని జరుపుకునేటటువంటి సమయం కూడా మంచి సమయం. మనందరం ఒక సంకల్పం చేద్దాం. మన పెద్దలు అందించినటువంటి గ్రంథాలని మనం ఆక్షేపించొద్దు. సందేహాలు మనకందరికీ ఉండొచ్చును, కానీ వాటిని పెద్దల ద్వారా క్లారిఫై చేసుకునే ప్రయత్నం చేద్దాము. మనది అని చాటుకునేట్టుగా గర్వంగా నిలబడదాం. నలుగురికి దాన్ని అందించేటటువంటి ప్రయత్నం చేద్దాం. ధర్మానికి కేంద్రాలైనటువంటి ఇలాంటి వాటిని మనకి చెప్పగలిగేటటువంటి స్థానాలుగా ఉండే ఆలయాల్ని జాగ్రత్తగా కాపాడుకుంటాం. ఆలయాలకి సంబంధించినటువంటి ఎన్నెన్నో భూములు అన్యాక్రాంతాలైపోయి ఆ ఆలయాలకి కనీసపు ఆయం కూడా లేనటువంటి స్థితి ఏర్పడుతోంది. దాంట్లో చిన్నలు పెద్దలు అందరూ బాధ్యులుగా ఉన్నారు. ఆలయాలు వాటిని కోల్పోవడంలో, వాటిని తిరిగి రివైవ్ కాగలిగేటటువంటి ఒక ప్రయత్నం మన స్థాయిలో మన ప్రాంతాల్లో ఉండేటటువంటి మన తోటి మిత్రులతోటి కలిసి చిన్న చిన్న టీమ్స్ మనం ఫామ్ చేసుకుని భగవద్గీత సంకల్పంతో మనం ముందుకు వెడదాం. ఈ సంకల్పాన్ని మనకి చెబుతారు. ఇది మనం రాజకీయం కోసం చేసే కార్యక్రమంలాగా కాకూడదు. మన యొక్క స్వరూపాన్ని, మన ధర్మాన్ని మనం నిలబెట్టుకోవడానికి తీసుకునే ప్రతిజ్ఞలాగా కావాలే తప్ప మరొక ఆకృతి దీనికి రావద్దు అని మేము సూచన చేస్తున్నాం. మనందరం ఈరోజు ఇంత శ్రమపడి ఈ భగవద్గీత జయంతి మహోత్సవం జరుపుకుంటున్నందుకు మన ధర్మాన్ని గురించి మన వాళ్ళకి నచ్చ చెప్పి వాళ్ళకి చెప్పగలిగేట్టుగా మనం తయారవ్వడంలో ఎప్పుడు ముందు ఉందాము. ఆ రకమైనటువంటి ఒక ఉత్సాహం మనలో భగవంతుడు కలిగించుగాక అని మేము ప్రార్థన చేస్తూ జై శ్రీమన్నారాయణ. స్వామీజీకి సాష్టాంగ ప్రణామాలు సమర్పిస్తూ ఇందరికనే అన్నానే సూత్రధారులుగా స్వామితో కలిసినప్పుడు చాలా చక్కని ఆలోచన ముందరికి సాగండి అని మనకు కావాల్సిన విషయాలు కూడా చెప్పారు. ఈ సందర్భంలో ఒక చక్కని ప్రతిజ్ఞ కూడా చేద్దామని, మరి ఎలాగూ అందరు కూడా చెయ్యెత్తి మనం కర్తవ్యాన్ని పాలిద్దాం అని అన్నట్టుగానే ఒక చిన్న ప్రతిజ్ఞను కూడా తయారు చేశారు. ఒక్కసారి లేచి నిలబడదాము. నేను చెప్పే ప్రతిజ్ఞని అందరం కూడా ఇలా చేయి చాల్సి ఒక్కసారి లేదా నమస్కార స్థితిలో అలా ఉండి ఒక్కసారి పలుకుదాం, మళ్ళీ కూర్చుందాం. ఎందుకంటే శ్రీ గోవిందగిరి మహారాజ్ వారి యొక్క భాషణ అది అంతిమ భాషణగా మనం తీసుకుందాం. ఆ తర్వాత లేజర్స్ కూడా ఉంటుంది. అందరూ కూడా పలకాలని, దీన్ని ఆచరించాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. పరమపిత పరమాత్మను మన పూర్వజులని స్మరించి నేను చేయు ప్రతిజ్ఞ ఏమనగా, భారతదేశ పౌరుడనైన నేను ఆజాదీ కా అమృత మహోత్సవ సంవత్సర స్వాతంత్ర స్ఫూర్తిని పురస్కరించుకొని భారత రాజ్యాంగము నిర్దేశించిన జీవన విలువలు పెంపొందించుటకు
ప్రజలలో సాంఘిక, ఆర్థిక, రాజకీయ సమానత్వాన్ని సాధించుటకు కృషి చేస్తానని, దేశ సమైక్యతను, స్వాతంత్రాన్ని, ప్రజల మధ్య సోదర భావాన్ని పెంపొందించుటకు పంచమానబిందువులైన మాత, గోమాత, మాతృభూమి, మఠ మందిరాలు, పవిత్ర గ్రంథాలను మరియు పర్యావరణమును పరిరక్షించుకొనుచు సనాతన ధర్మ పరిరక్షణకు తను మన ధనపూర్వకంగా అంకితమవుతానని భగవద్గీత సాక్షిగా ప్రతిజ్ఞ చేయుచున్నాను. భారత్ మాతా కీ జై. జై శ్రీరామ్. జై శ్రీకృష్ణ. వందే భారత్ మాతా కీ. అందరూ కూర్చున్నాం. ఒక్కసారి సావధానంగా పూజ్య గోవిందదేవగిరి వారు అందించే విషయాన్ని తీసుకొని ఆ తర్వాత వెళదాం. ఎందుకంటే ప్రతిరోజు మనం భోజనం చేసేదే, ప్రతిరోజు నిద్రపోయేదే, ఉన్న ఇంట్లో అక్కడే ఉంటాయి. ఈరోజు మళ్ళీ రాదు. వారు చెప్పినట్టుగా చక్కని ఏకాదశి, అలాగే మనం గీత జన్మించిన పవిత్ర దినం. ఒక్కసారి వారి మాటలు కూడా పూర్తిగా విని ఆ తర్వాతనే బయలుదేరి మానసికతను తయారు చేసుకుందాం. అలా ఉంటారని నేను విశ్వసిస్తాను. ముందుకు సాగుదాం. ఇప్పుడు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి వారి ఆశీర్వాద పూర్వకమైనటువంటి ప్రసంగంతో, వారి సందేశంతో ఈ సభా ప్రాంగణం నుంచి మనల్ని గీతాయజ్ఞంలో భాగస్వాములు చేయడానికి శ్రీ 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 గోవింద్ దేవ్ మహారాజ్ గారు ఇక్కడికి విచ్చేశారు. వారు గీతా పరివార్ అనే ఒక అద్భుతమైన సంస్థని స్థాపించారు. ప్రస్తుతం శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కోశాధికారిగా వారు వ్యవహరిస్తున్నారు. గీతా పరివార్ సంస్థ ఉచితంగా ఆన్లైన్ ద్వారా గీతా జ్ఞానాన్ని 92 దేశాల్లో అందిస్తోంది. ఇప్పటి వరకు సుమారు 5 లక్షల పైచిలుకు గీతాసక్తులకు అన్ని భారత భాషల్లోనే కాకుండా విదేశీ భాషల్లో కూడా గీతా జ్ఞానాన్ని బోధిస్తున్నారు. ఈ గీతా యజ్ఞంలో మనందరం కూడా భాగస్వాములు అవ్వడానికి, మనకు మార్గదర్శనం చేయడానికి వారు ఇక్కడికి విచ్చేశారు. ఐ రిక్వెస్ట్ శ్రీ 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 గోవింద్ దేవ్ మహారాజ్ జీ టు షో సమ్ లైట్ ఇన్ అవర్ పాత్ అండ్ ఆన్ దిస్ auspicious day Geeta Jayanti. Shri Ram Jaya Ram Jaya Jaya Ram. 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 वर्णानाम अर्थसंघानाम रसानां छंदसामपि मंगलानां च कर्तारौ वंदे वाणी विनायकौ नमामि सद्गुरुं शांतं सच्चिदानंद विग्रहं पूर्ण ब्रह्म परानंदम ईशम आनंदी वल्लभम प्रपन्न पारिजाताय तोत्रवेत्रैक पाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृत दुहे नमः माधुर्य रसकल्लोलां शिवशक्त्यैक रूपिणीं अमृतानुभवार्थाय वंदे ज्ञानेशनंदिनीं यस्य वेदमयी वाणी यस्य देवमयी तनुः यस्य ब्रह्ममयी दृष्टिः स गुरुः पातु मां सदा। गीता जयंती के इस पावन पर्व पर मुझे सबसे बड़ा सौभाग्य ये प्राप्त हो रहा है
कि दो परम पूज्य जगत गुरुओं के मध्य में मैं बैठा हूं, उनकी वाणी का, उनके सानिध्य का प्रसाद मुझे प्राप्त हो रहा है और मंच पर विराजमान अत्यंत श्रेष्ठ पूज्य संत गण भी मुझे आशीर्वाद दे रहे हैं। मैं इन सब से पहले प्रणाम करता हूं और इस प्रकार का एक सुंदर अवसर मुझे हमारे श्री राघवलू जी ने दिया, इसलिए श्री राघवलू जी और उनकी संपूर्ण यह जो वाहिनी है, जिन लोगों ने मिलकर के ये सुंदर कार्य साकार किया है, उन सभी का अत्यंत अंतःकरण पूर्वक हम सब लोगों की ओर से पुनः पुनः अभिनंदन करता हूं, अभिनंदन करता हूं, अभिनंदन करता हूं। इस भारतवर्ष को यही कहना आवश्यक है हम सबके द्वारा कि हे भारत, मैं आपका, मैं तुम्हारा हूं, तुम मेरे हो। तुम्हारे लिए ये तन मन धन जीवन सब कुछ अर्पण है और जो तुम्हारा प्रेमी है मैं उसका प्रेमी हूं और जो तुम्हारा विरोधक है मैं उसका विरोधक हूं। तवैवाहम मदीयस्तम ये मदीयास्तवैवते यस्त्वां द्वेष्टि समान द्वेष्टि यस्त्वां मनु समान मनु। यह भगवान श्री कृष्ण का वचन है पांडवों के प्रति युधिष्ठिर को आगे रख करके। हमारे मन में वही होना चाहिए कि भारत माता एक राष्ट्र के रूप में हम लोगों को दिखती है, वैसा ही केवल नहीं है, वो चैतन्यमयी देवता है। और इसलिए केवल देशभक्ति की बात नहीं, जो देशभक्ति करते हैं, राष्ट्र की सेवा करते हैं, उनको भगवत गीता सीखनी चाहिए, क्योंकि भगवत गीता इस देश का हृदय है। और जो केवल भगवत गीता ही मंदिर में बैठ करके पढ़ते हैं, उनको भी बाहर आकर के भारत माता की जय कहना सीखना चाहिए, क्योंकि भारत माता बचेगी तो भगवत गीता बचेगी। उसको उत्थित करना है तो क्या करना चाहिए, ये सोच करके अन्य लोग अन्य प्रयोग कर रहे हैं। हमने संकल्प किया है कि हम 75 करोड़ सूर्य नमस्कार करने का संकल्प करते हैं, 75 करोड़। और ये 75 करोड़ सूर्य नमस्कार जब इस देश के युवक करेंगे अपने आस, उस नमस्कार में से योगासन भी, व्यायाम भी, प्राणायाम भी और उपासना भी सब कुछ साध्य होकर के भारत की शक्ति बढ़ेगी। भारत की शक्ति बढ़ने की आवश्यकता है और भारत की शक्ति बढ़ने का सर्वोत्तम उपाय भगवत गीता की भक्ति करना है। वो मैं और आप सब मिलकर के निरंतर करते रहेंगे। भारत माता की जय। ఇప్పుడు ఈ కార్యక్రమానికి సంబంధించిన సావనీర్ని ఆవిష్కరించవలసిందిగా పూజ్య స్వామీజీలని కోరుతూ ఉన్నాం। ఈ రోజు ఈ కార్యక్రమంలో త్రిమతాచార్యులు ఇక్కడ ఉన్నారు। నిజంగా మనం ఎంతో అదృష్టం చేసుకుని ఉన్నాం। అద్వైతం, ద్వైతం, విశిష్టాద్వైతం ఈ మూడు సిద్ధాంతాలకు పరంపరలకు చెందిన త్రిమతాచార్యులు ఈ రోజు ఒకే వేదిక పైన ఉన్నారు। సాధు సంతులు సమక్షంలో, అతిరథ మహారథుల సమక్షంలో ఇంత అద్భుతంగా ఈ గీతా జయంతి వేడుక మనం జరుపుకున్నాము। లక్ష యువగళ గీతార్జన కార్యక్రమం అద్భుతంగా జరుగుతోంది। వేలు వేలు యువగణములు వినిపించడి వేళయందు వేదసార స్వర శోభలు విస్తరించు విను వీధుల అక్షయ తూణీర ధరుడు అర్జునుండు మొదటి శ్రోత అజరామర స్ఫూర్తిదాత భగవంతుని మధుర గీత।